ఈ స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ మీ అందరికి ప్రైజ్ లార్డ్. మన మధ్యలో క్యాథరిన్ అక్క ప్రేయర్ చేస్తుంది. మనకు అబ్బి పాట పాడతాడు. అక్క ప్రైజ్ లార్డ్ అక్క ప్రేయర్ చేయండి. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. ప్రార్థన చేస్తాము. స్తోత్రమైన పరిశుద్ధ మహిమోన్నత సృష్టి ముందున జీవం దేవానికి వందనాలు ప్రభా. ఈ రాత్రి కాలం ఇచ్చిన సమయం కాచి కాపాడి భద్రపరిచిన దేవతలకు పెట్టిన దేవానికి స్తోత్రం నాయన. సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రం. ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు కోట్లాది వందనాలు ప్రభా. దేవా ఈ సాయంకాలంలో మాకు తోడే నడిపించి విజయం ఇచ్చిన దేవానికి వందనాలు నాయన. ఇంత మాకు తోడే నడిపించి విజయం ఇచ్చిన దేవానికి స్తోత్రం నాయన. మాకు ఇచ్చిన ఈ అవకాశం లేదు ప్రభా. నీ ప్రభా నీ సమయం ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు. దేవానికి వందనాలు ప్రభా. రానబెట్టి తొందరగా నడిపించండి దేవా. ఈ ధన్యత ఎంతమందికి లేదో ప్రభా, వారందరూ యేసుప్రభ ధన్యతకు వచ్చిన మీ సహాయం చేయండి. వాళ్ళు కూడా నీ సన్నిధికి నడిపింపబడాలా దేవా. ఎంతమందికి ఇంకా యేసుప్రభ ఈ సువార్త అందుతారేదో ప్రభా, అందరికీ సువార్త అందటకు శక్తి దయచేయండి. నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి తండ్రి. నీకే వందనాలు ప్రభా. ప్రతి ఒక్క దాంట్లో సేవలు మమ్మల్ని బలంగా మీరు వాడుకోండి నైనా దేవ. ఈ సమయంలో ప్రభా మాకు తోడై నడిపించి విజయమిస్తున్న దేవానికి వందనాలు. యేసుప్రభ ఎంతమంది వస్తారో అందరూ యేసుప్రభ కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకే వందనాలు ప్రభా. ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ సేవలో బలంగా మీరు వాడుకోండి దేవా. సైతాన్ రాజ్యాన్ని కూల్చాలా దేవా. యేసుప్రభని రాజ్యాన్ని కట్టుటకు శక్తి దయచేయండి. నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. అంధకార చీకటాన్ని గతిస్తున్నాం నాయన. కుటుంబాలను ప్రభ సమాధానం నెమ్మది దయచేయండి తండ్రి. యేసు ప్రభ సేవల బలంగా మీరు వాడుకోండి. నీ కృపావరాలు ఇచ్చి నీ ఆత్మీయ వరాచిత ఫలాన్ని ఇచ్చి గొప్పగా మీరు వాడుకోండి ప్రభా. దేవాని రాజ్యాన్ని కట్టకు శక్తి దయచేయండి తండ్రి. నీకు వందనాలు దేవాని. పరలోక దర్శనం మాకు దయచేయండి. నీ పరలోక మర్మాలు మాకు దయచేయండి దేవా. ప్రతి ఒక్క పిడితో మీరు మాట్లాడే దేవుడు ప్రభా, మీరే సహాయం చేయండి తండ్రి. ఈ రాత్రి కాలంలో యేసు ప్రభ మాకు తోడే నడిపిస్తున్న దేవా. ప్రతి దినము మాకు యేసు ప్రభ వాక్య చేత మీరు మాతో మాట్లాడుతున్నారు, హృదయాలతో మీరు మాట్లాడుతున్నారు ప్రభా. మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు ప్రభా. ఈ సాక్షిగా మమ్మల్ని నిలబెట్టిన విధానం పట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకే స్తోత్రం. నేను రాకడ తిత్తరలో ఉంది నాయన తండ్రి. మేము సిద్ధపడాలి, అనేక మంది సిద్ధంగా తయారు చేయాలా. అలాంటి శక్తిని మాకు దయచేసి తండ్రి నీకే వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి నీకే వందనాలు ప్రభా. పాఠధరముల వైపు పొందండి ప్రభా. వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి దేవా. నీకు వందనాలు ప్రభా. నిజమైన వాక్ మా హృదయాలతో మీరు మాట్లాడుతున్న విధానం పట్టి నీకు వందనాలు. ఈ వాక్యానుసారంగా మేము జీవించి లోబడే శక్తి దయచేయండి తండ్రి. నీ రాకడకు మేము పరిశుద్ధంగా ఉండాలా ప్రభా. మాలో ఎటువంటి చిన్న పాపం కూడా ఉండడానికి వీల్లేదు. ఇంకా ప్రతి దినం యేసు ప్రభా మా పాపాలు ఉన్నట్టు తీసివేయండి దేవా. ఇంకా మేము తీసుకువేసుకోవాలా ప్రభా. మళ్ళీ పాపం తట్టు మేము చూడకుండా ప్రభా, మేము పరిశుద్ధంగా ఉండక శక్తి మాకు దయచేయండి వాక్యం చేత దేవా. మమ్మల్ని స్థానం చేయించండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. నీ రాకడకే మమ్మల్ని అంతా సిద్ధపరచుకోమని నజడనే యేసుకు సిమడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అక్క ప్రైజ్ లార్డ్. మన మధ్యలో మనకు అభి పాట పాడతాడు. ప్రైజ్ లార్డ్ అభి. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. పాడనా? యేసు నీవు సిలువపై మరణించి తిరిగి లేచితివి నన్ను రక్షింప. క్షమించుము ఇప్పుడే నా పాపమంతా. రండి నా రక్షకుడిగా, ప్రభువు నా స్నేహితుడిగా. నా జీవితాన్ని మార్చు, నా తన పరచు. సాయం చేయి ప్రభు, నీ కోసమే జీవింప. యేసు నీవు సిలువపై మరణించి తిరిగి లేచితివి నన్ను రక్షింప. క్షమించుము ఇప్పుడే నా పాపమంతా. రండి నా రక్షకుడిగా, ప్రభు నా స్నేహితులిగా. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ అభి. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో మనకు దీపక్క వాక్యం అందిస్తారు. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ పింకీ. ప్రైజ్ లార్డ్ అందరికి. వాక్యం అందించండి అక్క. మనం చూసుకోబోయే వాక్యం ఏంటంటే విశ్వాసం కొరకు రైట్ విత్ గాడ్ అన్నమాట. టాపిక్ వచ్చేసి రైట్ విత్ గాడ్. ఇది మన వాక్యము. సో రోమా 5th చాప్టర్ మనం ధ్యానించుకోబోయే వాక్యము. కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేసుకుందాము.
పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, సర్వాధికారి నీకు వందనాలు ప్రభా. జీవం కలిగిన దేవానికి వందనాలు ప్రభా. మమ్మల్ని సజీవులకు నిలబెట్టిన గొప్ప దేవానికి వందనాలు తండ్రి. తండ్రి దేవా యేసు ప్రభా, ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. దేవా యేసు ప్రభా, ఇలాంటి అవకాశం ప్రభా ఎంతో మంది పోగొట్టుకుంటున్నారు తండ్రి. కానీ యేసయ్యా మీరు ప్రభా ఈ యొక్క అవకాశము మాకు అనుగ్రహించినారు. దాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు తండ్రి. తండ్రి దేవా యేసు ప్రభా, ప్రతి దినము కూడా ప్రభా నీ యొక్క నీతిని సత్యాన్ని మేము ప్రకటించాలా. కానీ ప్రభా ప్రతి దినము ప్రభా లోకం పైన పడే ప్రభా ప్రతిదీ అన్నిటిని కూడా ప్రభా ఈ మనుషులు పోగొట్టుకుంటున్నారు నాయన. కానీ యేసయ్యా మీరు మాకు మంచి అవకాశం ఇచ్చారు. వాక్యాన్ని ధ్యానించడానికి, అనేకులకు ప్రకటింపచేయడానికి తండ్రి. నీ నీతి సువాత అనేకులకు ప్రకటింపబడడానికి ప్రభా. మరి మీరు మా అందరినీ కూడా ప్రభా నీ యొక్క రాకడ కోసము సమస్తం అన్నిటి కోసం కూడా ప్రభా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు. దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. కాబట్టి ప్రభా ఈ యొక్క సమయంలో ప్రార్థిస్తున్నగా తండ్రి నీ యొక్క ప్రెజెన్స్ మా మధ్యలో ఉంచండి తండ్రి. నాకున్న సొంత తలంపులన్నింటినీ గద్దించి కొట్టివేసే ప్రభా నీ యొక్క తలంపులకు నేను చోటించి నడుచుకుంటాను తండ్రి. దేవా నా సమస్త ప్రవక్తను అంతటి కూడా ప్రభా నీ యొక్క అధికారికి లోబడి నేను నడుచుకుంటాను ప్రభా. సహాయపడమని ప్రార్థిస్తూ నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రోమా 5th చాప్టర్ మనము చూసుకోబోయే వాక్యము. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే రైట్ విత్ గాడ్ అనమాట. ప్రెసెంట్ గా మనం దేవుని యొక్క సన్నిధిలో ఉన్న వారిని అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. రైట్ విత్ గాడ్ ప్రతి దినము ఆయన దగ్గర ఉండాలా. రైట్ టైం, ఏ టైంకి మనము ఆయన సన్నిధికి వస్తున్నామో అసలు ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే లోక పనులు ఎక్కువైపోయినాయి కాబట్టి ఆయన టైం అనేది ఎట్లా అంటే వచ్చే టైంని కూడా పోగొట్టుకుంటున్నాం. కానీ టైం బ్యాక్ వెళ్ళిపోయిందంటే తిరిగి రాదు కదా. కానీ ఇక్కడ దేవుడు ఏమని చెప్తుంటే రైట్ విత్ టైం. ఒకటి మెయిన్ గా ఏంటంటే రైట్ విత్ గాడ్, ప్రెసెంట్ గా దేవుని యొక్క సన్నిధిలో ఉండాల్సిందే. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్పబడుతుందంటే విశ్వాసం కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా మనము విశ్వాసము ప్రతి విషయంలో విశ్వాసంగా ఉన్నామా లేమా కదా. దేవుడు ఏమన్నాడంటే మీరు ప్రతి దినము విశ్వాసంలో ఉన్నారా లేరా అది మనం పరీక్షించుకోవాలి. ఆయనతో సమాధానంగా ఉన్నామా లేదా అని కూడా చూసుకోవాలి కదా. ఎందుకంటే ఆయన చెప్తున్నారు కదా మనం నీతిమంతులుగా మార్చబడాలి అంటే నాకు విశ్వాసం ఉంటేనే వస్తాము, లేకపోతే రాలేము. చూడండి ఇక్కడ మనకు రోమా 5th చాప్టర్ లో 1st వచనంలో చూసుకుంటే, కాబట్టి విశ్వాసం మూలముగా మనము నీతిమంతులుగా మార్చబడి మనము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే దేవునితో సమాధానము కలిగి ఉందాము అని అంటున్నాము. అంటే ఇక్కడ చూడండి, కాబట్టి విశ్వాసం మూలముగా అంటే విశ్వాసం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం కదా. విశ్వాసం లేకపోతే ఏమవుతుందంటే జరుగుతుందా లేదా అని ఒక డౌట్ అనేది ఉంటది. కానీ ఇక్కడ దేవుడు ఏమంటుండంటే విశ్వాసం మూలంగా అంటే మనం నీతిమంతులుగా మార్చబడాలి. నువ్వు నీతిమంతులుగా ఎప్పుడు మార్చబడతావు? ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలోకి వచ్చి ప్రభా మేము నీతిమంతులుగా ఉండాలి అని అంటే మన ప్రతి పాపం కడిగివేయబడాల. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధిలో పాపక్షమాపణ ఒప్పుకోవాలా చేయాలని కొంతమంది అనుకుంటుంటారు. మొన్న రీసెంట్ గా నా స్నేహితురాలి విషయంలో కూడా అదే జరిగింది. డిస్కషన్ వచ్చింది ఒక టాపిక్ విషయంలో. విశ్వాసం కోసం ఇంకొకటి ఏంటంటే పాపక్షమాపణ కోసం. అక్కడ టాపిక్ ఏమని జరిగిందంటే దుష్టునికేమో చోటు ఇవ్వద్దు పాపం చేయడానికి. దుష్టునికి మనం చోటిస్తే అది వచ్చేస్తుంది కదా పాపము. అంటే దుష్టునికి చోటు ఇవ్వకుండా ప్రతిదీ దేవుణ్ణి నీతిని అనుసరించి నడుచుకోవాలి అని అంటే ఎట్లా జీవించాలా అని ఒక ప్రశ్న మా ఫ్రెండ్ నాకు వేసింది. దానికి నేను చెప్పిన అవును దుష్టునికి మనం చోటు ఇవ్వద్దు. ఎందుకంటే నువ్వు తెలిసి తప్పు చేయి, తెలియక తప్పు చేయి, తప్పు తప్పే కదా. ఒక తెల్ల వెంట్రుకలను కూడా మనం నల్లగా చేయలేము, నల్ల వెంట్రుకలను కూడా తెల్లగా చేయలేము. అంటే అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్ గా ఇంపార్టెంట్ ఆమె ఏమంటుందంటే పాపక్షమాపణ నేనన్న ప్రతి దినము పాపక్షమాపణ ఒప్పుకుంటేనే మనం ఆయన సన్నిధిలో నీతిమంతులుగా మార్చబడతాము. ఒకవేళ నువ్వు ఒప్పుకోకపోయి ఉంటే నువ్వు ఎట్లా మార్చబడతావు నువ్వు నీతిమంతుల్లాగా అని నేను కూడా తనకి ప్రశ్న వేస్తాను. తను ఏమంటుందంటే పాపక్షమాపణ మేము ఘోర పాపులమ్మ అని ఇట్లా మనం అడగద్దు దేవునికి అని అంటుంది. నాకు ఆ మాటకి ఎట్లా అంటే ఇప్పుడు సాక్రిమెంట్ కోసం నేను జ్ఞాపకం చేస్తాను మీకు అడిగిన నేను చెప్పిన సరే నువ్వు పాపక్షమాపణ ఒప్పుకోకపోతే మరి ప్రతిదినము నువ్వు కరెక్ట్ గా ఉన్నావని
నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు అని ప్రశ్న వేశాను. సో ఆమె అక్కడ స్టాప్ అయిపోయింది. నేనేమని చెప్పినంటే, ఎప్పుడైతే నువ్వు సాక్రిమెంట్ తీసుకుంటావో, ఎప్పుడైతే బల్ల కార్యక్రమం పెడతారో, అప్పుడు మీ దగ్గర పాపక్షమాపణ ఒప్పుకోనని మీ పాస్టర్స్ మీకు హెచ్చరించరా అంటే, అసలు మాకు దగ్గర అట్లాంటి ప్రార్థనే చేయాలని అంటుంది. ఇప్పుడు మనం అర్థం చేసుకుందాము. లోకంలా బోధించే బోధకులు ఏ విధంగా ఉన్నారు? వాళ్ళు నీతిమంతులుగా మార్చబడ్డారా? విశ్వాసంలో ఉన్నారా? లేదా? అక్కడే తెలిసిపోతుంది. ఎందుకంటే మనకు దేవుడు ఇరిమియా 23 చాప్టర్‌లో ఉంటది బోధకుల కోసము. అయితే ఇక్కడ ఏమంటుందంటే విశ్వాసం మూలంగా మనం నీతిమంతులుగా మార్చబడాలంటే నువ్వు ఈ పాపక్షమాపణ ఒప్పుకుంటేనే నువ్వు నీతిమంతులుగా చేయబడతావు. అంతవరకు మనం కాలేం కదా! ఇప్పుడు చనిపోయే వారు ఉన్నారు చాలా మంది. ఎట్లా అంటే కొంతమంది దేవుణ్ణి నమ్మిన వాళ్ళు, నమ్మని వాళ్ళు కొంతమంది ఉంటారు. చివరి మూమెంట్‌లా వాళ్ళు బాప్తిజం తీసుకోలేని పరిస్థితిలో ఉంటారు. మళ్ళీ అలాంటి వారికి అవకాశం ఏంటిది? కదా! పాపక్షమాపణ ఒప్పించడమే. సో ఎప్పుడైతే వాళ్ళు పాపక్షమాపణ ఒప్పుకుంటారో తక్షణమే వాళ్ళ ఆత్మ దేవుని యొక్క సన్నిధికి చేర్చబడుతుంది. కానీ నేనక్కడ ఆశ్చర్యపోయినా అసలు ఏందమ్మా అట్లా అంటుందనేసి. నాకు దేవుడు ప్రేరేపణ ఏందంటే పరిశుద్ధాత్మ మనలో ఉంటేనంట ప్రతి పాపాన్ని ఒప్పిస్తుందంట. నాకు దేవుడు ప్రేరేపణ ఇచ్చినాడు అదే. ఆమెతో మాట్లాడేటప్పుడు నేను అదే చెప్పినా. నువ్వు సాక్రిమెంట్ తీసుకుంటున్నావు వాళ్ళు మీరు ఎట్లా ఇస్తున్నారు, ఏం చేస్తున్నారో, మీరు తీసుకునే ప్రతి బల్లలో ఏ విధంగా మీరు తీసుకుంటున్నారో అదే నువ్వు దేవుని అడుగు. ప్రతి వాక్యాలు ఎక్కడెక్కడో వినేసి ప్రశ్నలు నువ్వు నాకు వేస్తున్నావు కదా! నువ్వు వేసిన ప్రతి ప్రశ్నకి నేను సమాధానం ఇయ్యగలుగుతాను. ఎందుకంటే నా దేవుడు నాకు సహాయపడతాడని. ఏందంటే ప్రశ్నలు ఎక్కడెక్కడికి తీసుకొచ్చి అడుగుతారు. సమాధానం చెప్తాము. దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడతాం కాబట్టి. కానీ ఆమెకి అది చెప్పేసరికి తను ఆగిపోయింది. ఆమె ఏమంటుంది దేవుడితో చెప్పలేదు కదా! దేవుడు పాపం ఒప్పుకో, శాపం ఒప్పుకో అని ఇట్లా చెప్పలేదు కదా! అది ఇది అని అంటుంది. ఆమె ఏ వర్డ్ అడుగుతుందంటే నాకు దేవుడు 12 మంది శిష్యులున్నాక ఇది నా శరీరం, ఇది నా రక్తము. మీరు తినండి, తాగండి అని అక్కడ దేవుడు సంబోధిస్తుంటాడు కదా! అక్కడ వాళ్ళతోటి. ఆ టాపిక్ ఎత్తేసింది. నేనన్నా దేవుడు జ్ఞాపకము చేసుకోమన్నాడు. ఏ విషయంలో జ్ఞాపకం చేసుకోమన్నాడు? ఆయన శరీరాన్ని ఎందుకు తినమన్నాడు? ఆయన రక్తాన్ని ఎందుకు తాగమన్నాడు అని అడిగిన నేను. అంటే ఇదంతా ఎట్లా వస్తుందంటే చూడండి, మనుషులు తన వృత్యానుసారంగా అంటే హృదయపూర్వకంగా పాపక్షమాపణ ఒప్పుకోలేకపోతున్నారు. మరి ఎట్లా సమాధానం పరచబడతాం మన దేవుని సన్నిధిలో? ఆయన దగ్గర ఎట్లా నీతిమంతులుగా ఉండగలుగుతాము అని ఇక్కడ చెప్పబడుతుంది. అందుకే ఆయన అంటుండు కాబట్టి విశ్వాసం మూలముగా అంటే మనం విశ్వసిస్తేనే కానీ నీతిమంతులుగా మనం మార్చలేము. కదా గలేషియన్స్ 2:16 కూడా ఉంటది. ఎట్లంటే యేసుక్రీస్తు నందు విశ్వాసము ద్వారానే తప్ప ధర్మశాస్త్రం క్రియల ద్వారా ఏ మానవుడు నీతిమంతులుగా తీర్చబడడని మనము ఎరిగినము. చూడండి, ఎప్పుడైతే మనుషులు నిజమైన దేవుడు యేసు ప్రభు ఆయన తప్ప ఇంకా మనల్ని ఎవరు క్షమించరు, ఆయన తప్ప ఇంకా ఈ లోకంలో ఎవరు లేరు అని ఎప్పుడైతే దేవుని వైపు వస్తారో, ఎప్పుడైతే ఆయన రుచి ఎరుగుతారో అప్పుడు మాత్రమే వాళ్ళ పాప క్షమాపణ ఒప్పుకుంటారు. ఎప్పుడైతే ఒప్పుకుంటారో అప్పుడు వాళ్ళు నీతిమంతుల్లాగా మార్చబడతారు. ఇప్పుడు చూడండి, పరిశుద్ధత గుంపు ఉంది. వాళ్ళంతా నీతిమంతులుగా మార్చబడ్డారు. ఎట్లా అంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి. అపోస్తులు ఎంతమంది అయితే ఉన్నారో 12 మెంబర్స్ డిసైపుల్స్ వీళ్ళందరూ ఒకప్పుడు వాళ్ళు ఏ విధంగా జీవించినారు, వాళ్ళు ఎట్లా నడుచుకున్నారు, ఇవన్నీ వాళ్ళు మెమరబుల్ గా చేసుకొని ఉంటే వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధాత్మ పొందుకున్నారో దాని తర్వాత వాళ్ళు నీతిని సత్యాన్ని ప్రకటన చేయడం స్టార్ట్ చేశారు. అంటే అంతకు ముందుకు వాళ్ళు లోకరీతి లాగానే నడుచుకున్నారు. లోకంలో ఎట్లా నడుస్తున్నారు, ఎట్లా ఉంటున్నారో అట్లా ఉన్నారు. దేవుడు వాళ్ళు చెప్పిన వాక్యాలన్నింటినీ వాళ్ళు తిరిగి మెమరీ చేసుకున్న తర్వాతనే దేవుడు ఎప్పుడైతే శిల్వ మరణం పొంది తిరిగి వెళ్ళిపోయినాడో మళ్ళీ ఆయన 3 days తర్వాత రిటర్న్ బ్యాక్ రావడం జరిగింది కదా! అప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ కోసం ఎప్పుడైతే కనుక్కున్నారో అప్పుడు వాళ్ళకి అర్థమైంది. అయ్యో! ఇంతకాలము నిజమైన దేవుడు మా మధ్యలోనే ఉన్నాడు కదా అనేసి. కదా! అంటే వాళ్ళు మాత్రమే గ్రహించినప్పుడు ఈ కాలంలో కూడా అంతే. నీతిమంతులుగా మార్చబడాలి అనంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే. ఇంకా దేనితో మనం సమానం చేయలేము. ఆయన అదే అంటుండు. ఆ! నా తీర్పు దేవుని ఇంటి యొద్ద నుంచి ఆరంభం అవుతుంది కదా! ఇప్పుడు మన కాడికి వస్తుంది. ప్రతి దగ్గర, ప్రతి చోట్ల కదా! ఇప్పుడు మనకేందంటే దేవుడు విశ్వాసంలో పరీక్ష పెడుతున్న ప్రతి విషయంలో. ఎందుకంటే మనము విశ్వాసంలో పరీక్ష పెడుతున్నాడు. ఆయన ఎట్లా పరీక్ష పెడుతున్నా కూడా నేను మీకు ఆ వాక్యాన్ని చూపిస్తాను.
ఎందుకంటే అంధకారము కలగజేసేవాడు ఆయననే, వెలుగు ఇచ్చేవాడు కూడా ఆయననే. చూడండి ఐజీయాలో 45 లో ఉంటది. అదే 45 7th వర్స్ చదివితే మనకు అర్థమవుతుంది. ఎందుకు అనంటే మనము ఎట్లా ఆయన సన్నిధికి రావాలా. చూడండి ఆయన నీతిమంతులుగా మార్చబడిన వారు ఆయన ఏర్పరచుకోవాలా, చూజ్ చేసుకోవాలా దేవుడు. వాళ్ళు మాత్రమే నీతిమంతులాగా ఉన్నారు. ఇంకా ఈ లోకంలో మొత్తం కంపారిజన్ చేసుకుంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా ఇంకా పాపంతో కూడిన వారే. ఆ పాపం నుంచి విడుదల పొందడానికి నీతిమంతులుగా మార్చబడాలి కదా. చూడండి నీతిమంతులుగా మార్చబడిన వారు ఏ విధంగా ఉంటారో పేరు పెట్టి ఐజీయా 45 లో 3rd వచనం నుంచి చూసుకుంటాము మనము. పేరు పెట్టి నేను పిలిచి ఇశ్రాయేలైన దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనినట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలో మరుగై ధనము నీకిచ్చేదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని నీవు ఎరగక నుండినప్పటికీ కూడా నీకు వెదే ఇచ్చి తిని నేను యెహోవాను మరి నీ దేవుడే నీ అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. మనము ఏ దేవుడు లేడు, నేను తప్ప ఏ దేవుడు లేడు. తూర్పు దిక్కు నుండి పడమట దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడు. జనులకు తెలియజేసుకున్నట్లు నీవు నన్ను ఎరిగి ఉండినట్లు నిన్ను సిద్ధపరిచితిని యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడు లేడు. ఇప్పుడు చూడండి లోకంలా ఎవరైతే తన నోటి నుంచి పాపక్షమాపణ ఒప్పుకుంటారో వాళ్ళే జీవం కలిగిన దేవుడు యేసు ప్రభు అని విశ్వసిస్తారు, వాళ్ళే నమ్ముతారు, వాళ్ళే నీతిమంతులుగా మార్చబడతారు. ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళంతా ఇంకా ఎట్లా అంటే హృదయాల వాళ్ళు విగ్రహారాధన చేసుకున్నట్లే కదా. దేవుడు ఏమంటాడు, నాకంటే నువ్వు ఎక్కువ దేని ఇష్టపడినా అది విగ్రహమే మన హృదయంలో కదా. మనం యాక్ట్స్ చాప్టర్ లో చూస్తాం, యాక్ట్స్ 20లో కదా. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు ఎవ్వరు కూడా లేరు యేసు ప్రభు తప్ప కదా. ఆయన అదే అంటున్నాడు చూడు ఇక్కడ మెయిన్ రీజన్, నేను వెలుగు సృజించిన వాడను, అంధకారము కలగజేయవాడను, సమాధానకర్త కీడును కలగజేసేవాడను నేనే, యెహోవాను అను నేను వీటన్నిటిని కలగజేయవాడను. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఈ వాక్యానికి రోమా 5th చాప్టర్ లో చూసుకుంటే చూడండి ఇక్కడ మనం అన్నాం కదా. కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత తీర్పు మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే దేవునితో సమాధానం కలిగి మనము ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృప యందు విశ్వాసము గల వారమై అందులో నిలిచి ఉండిరి. ఇప్పుడు చూడండి కృపలో నిల్చున్న వారు ఎవరు? దేవుని కృప వెంబడి కృప ఉంది అందరంట దేవుని యొక్క కృప ఉంది కదా అని. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే తప్పులు చేస్తే కూడా కృప ఉంది కదా అని అనుకుంటారు. తప్పులు చేసినా కృప ఉంది, తప్పులు చేయకపోయినా కృప ఉంది. ఎందుకంటే మా స్నేహితురాలతోటి నేను ఒకసారి మాట్లాడాను, మేము లాక్డౌన్ లో ఒకసారి ఇదే కృప కోసం డిస్కషన్ వచ్చింది. వాళ్ళు ఏమంటారు అంటే కృప అయితే ఉంది, దేవుని యొక్క కృప వెంబడి కృప ఉంది అనంటే నేను ప్రశ్న వాళ్ళు నాకు ప్రశ్న వేశారు, ఎట్లా ఉన్న కృప ఉంది అనంటే ఉన్నది అని అన్నారు. సరే దేవుని యొక్క కృప ఉంది, ఎందుకు కృప ఉందనంటే ఆయన శిల్వ మరణం పొందిండు. ఎందుకని శిల్వ మరణం పొందినంటే మన పాపం ఆయన మీద వేసుకుంది కాబట్టి శిల్వ మరణం పొందినాడు కదా. అట్లా కృప వెంబడి కృప మనకు వచ్చింది. అట్లని ఇప్పటి వరకు కూడా ఆయన కృపలో మనం నిలిచి ఉన్నామా అనంటే అది ప్రశ్న నువ్వు వేసుకోవాలా. ఎందుకంటే కృప ఉంది అని అనుకుంటున్నావు, కానీ నువ్వు తప్పిదము చేస్తే కృపల నుంచి నువ్వు తప్పిపోతున్నట్లే కదా, కనికరం నుంచి నువ్వు తప్పిపోతున్నట్లే కదా అని అడిగిన అనమాట. ఎందుకంటే చూడండి ఈయన ఏమంటుండు, కృపలో నిలిచి ఉండాలి అని అంటుండు దేవుడు. మరి మొన్న రీసెంట్ గా అన్న వాక్యంలో చెప్పిండు దేవుని కృప ఉంది కానీ కనికరం పోగొట్టుకుంటున్నారని. మరి ఇప్పుడు చెప్పండి మనం కృపలో ఉంటున్నామా, కనికరంని పోగొట్టుకుంటున్నామా, ఎట్లా జీవిస్తున్నామా కదా. ఎందుకంటే కొన్నిసార్లు అనిపిస్తుంటది ప్రభా మేము ఎట్లా జీవిస్తాము, ఎట్లా ఉంటున్నామని. నేను ఆయన సన్నిధిలా కన్నీటి ప్రార్థన చేసేటప్పుడు నాకైతే దేవుడు ఇర్మియానే జ్ఞాపకం చేస్తుంటారు ప్రతి క్షణం. ఎందుకంటే ఇర్మియా కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఆ కాలంలో ప్రజల కోసం మనం అనుకుంటున్నాం కానీ ఆ కాలం ప్రజల కోసము
ఇప్పుడు మన తరంలో ఉన్న వారి కోసము, అంతులేని రోగాల కోసము ఈ ప్రజలు ఎన్ని ఆత్మలు నశించిపోతున్నాయని ఆయన ఎంతగానం అంటే అంతగానో కన్నీటి గార్చున్నాడు. వీటి కోసమే అంటే కృప తొలగిపోవద్దు ప్రభా, వీళ్ళ మీద కృప ఉండాలా, కనికరం ఉండాలా అని ఆయన ఎంతగా ప్రార్థించినాడు. ఆయన ఒక ప్రవక్త కదా, ఒక దేశానికి ప్రవక్త కదా. మరి ఆ ప్రవక్త అంతగా కన్నీటి ప్రార్థన చేసినట్టే ఆ కన్నీటి ప్రార్థన ఎక్కడికించి నేర్చుకున్నాడు? యేసుప్రభు దగ్గర నుంచి. మరి యేసుప్రభు ఎందుకు శిల్వ మరణం పొందాల్సి వచ్చింది కదా? మనం పాపులమై ఉన్నాం కాబట్టి, మన పాపం ఆయన మీద వేసుకున్నాం కాబట్టి శిల్వ మరణం పొందాల్సి వచ్చింది. కానీ ఈ లోకం ఎట్లా అనుకుంటారంటే అంత ప్రేమించిన దేవుని మరిచిపోతారు. అక్కడే బాధేస్తుంటది. అక్కడే. ఎందుకంటే జీవం కలిగిన దేవుడు ఎంతో ప్రేమించినాడు, ప్రాణం పెట్టినాడు. అంత మంచి దేవుని లోకాన్ని తృణీకరించుకుంటున్నాడు కదా. ఆయన శిల్వ మరణం పైన ఉన్నప్పుడు మంచితనాన్ని, ప్రేమని, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతి ఈ 9 ఆత్మఫలాలు ఈ లోకం మీద వదిలేసిపోయిండు. ఆయన మంచితనాన్ని అన్ని సమస్తము ఇక్కడ వదిలేసిపోయినది దేవుడు. ఆ మంచితనాన్ని పట్టుకున్న వాళ్ళు నీతి మంతులుగా ఉంటారు, వాళ్ళే కృపలో ఉంటారు, కనికరంలో ఉంటారు కదా. చూడండి, ప్రవేశించగల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమ గురించి నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతే కాకుండా ఓర్పు, శ్రమ, ఓర్పు, పరీక్ష నిరీక్షణ. ఇదే వాక్యము ఇప్పుడు మనం చదివినాం కదా. ఇక్కడ ఐజయా 45 లో 7th verse లో ఇక్కడ అన్నాడు కదా దేవుడు, నేనే వెలుగును సృజించేవాడను, అంధకారము కలగజేయవాడను, సమస్తమును కీడును కలగజేయవాడను నేనే. ఇప్పుడు చూడండి, ఎందుకు కీడు వస్తుంది, ఎందుకు మనకు ఈ సమస్య వస్తుంది, మళ్ళీ మనం ఎట్లా సమాధానం కలిగి ఉండగలుగుతున్నాము కదా. ఆయన ఏమంటున్నాడు? వెలిగించేవాడును నేనే, అంధకారం తీసుకొచ్చేది కూడా ఆయననే అంటున్నాడు. ఎందుకు ఆయన అంధకారాన్ని ఈ లోకం మీదకి పంపుతున్నాడు యేసుప్రభు? తండ్రి తన పిల్లల్ని కాపాడుకుంటాడు కదా. మరి కాపాడుకున్న దేవుడు ఎందుకు అంధకారాన్ని ఈ లోకం మీదకి పంపిస్తున్నాడు? ఆయన చెప్పింది ఒకటే, ఆయన కార్యాలు అంటే ఈ భూమి మీద తొందరగా నెరవేర్చబడాలి అని అంటున్నాడు ఆయన. యెహోవా దేవుడు ఇచ్చిన మాట, భూమి మీద ఆయన కార్యాలు నెరవేర్చబడాల. కానీ ఈ లోకంలో ఆయన కార్యాలు అనేది ఆగిపోతున్నాయి. ఎందుకంటే నీతిని సత్యని ప్రకటన చేసేవారు లేరు. ఎవరు కూడా ఇష్టపూర్వకంగా పాపక్షమాపణ ఒప్పుకున్నట్టు లేరు. చెప్పే బోధకులు స్పష్టంగా చెప్పాలి, దేవుని యొక్క సత్యాన్ని కరెక్ట్ గా బోధించాల్సింది పోయి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఎవరి చర్చిలకు వాళ్ళే పాస్టర్స్ ఎవరైతే చెప్తున్నారో వాక్యాలు, వాళ్ళందరూ ఎట్లా అంటే వాళ్ళ చర్చెస్ డెవలప్మెంట్ కావడానికి, ప్రజలు రావడానికి, కానుకల కోసం, వాటి కోసం, వీటి కోసం, అన్నిటి కోసం వాళ్ళు ఎట్లా అంటే ఆధారం చేసుకుంటున్నారు మనుషులను వాళ్ళు. అంతేగాని దేవుని ఆధారం పోగొట్టుకుంటున్నారు వాళ్ళంతా. ఆయన అంతగా ప్రేమించిన దేవుని వాళ్ళు వదులుకుంటున్నారు. పాపక్షమాపణ ఒప్పుకోకుండా విచ్చలవిడిగా జీవించడం దేవునికి అసహ్యకరంగా చేస్తారు. ఆయన కృప చూపించి ఆయనే 1,40,000 మందిలో పరిశుద్ధుల వాళ్ళ మాటని కనికరిస్తున్నాడు ఆయన. అందుకే ఆయన అంటున్నాడు, నీతిని అనుసరించి నడుచుకోమంట. ఆయన నీతిని అనుసరించి నడుచుకోమంటున్నాడు పరిశుద్ధ దేవుడు. అందుకే ఆయన అంధకారాన్ని కలగజేస్తానంటున్నాడు. ఎందుకంటే ఆయన తీర్పు ఇచ్చేసాడు. ఎట్లా అంటే ఎవరు ఏ గుంపులో ఉన్నారు తెలుసుకోమంటున్నాడు. ఈ భూమి మీద అంధకారం కమ్మిపోయిందంటే, అంధకారం వచ్చేసిందంటే నాకు దేవుడు బయలుపరిచింది అంతుపట్టని రోగాలు ఈ రోగం మీదకి రాబోతున్నాయని. నశించిపోయే ఆత్మల కోసం ఎవరు ప్రార్థన వేస్తారు, ఎవరు కేక వేస్తారని ఆయన అడుగుతున్నాడు. కాబట్టి నీతిమంతులుగా మార్చబడాలంటే కేవలం ఆయనే మాత్రమే విశ్వసించాలి. ఆయననే నీ కొరకు నా కొరకు శిలువ మరణం పొందిన దేవుడు. ఈ లోకం మీదకి ఆయన రాబోతున్నాడు. సమయం లేదు,
అంధకారం కమ్మిపోతుంది లోకమంతటా. ఎవరు కేక వేస్తున్నారని ఈ లోకంలో నశించిపోయిన ఆత్మల కొరకు. అందుకే ఆయన చెప్తున్నాడు, నేను అందుకే మీకు ప్రతి శ్రమలలో విజయం ఇవ్వడానికి ప్రతి పరీక్ష పెడుతున్నాను. మీరు విశ్వాసాన్ని కనుగొంటారా? ఉండగలుగుతారా? జీవం కలిగిన దేవుడు వాకు చేస్తున్నాడు. ఆయన ఉగ్రతని నువ్వు ఉండకుండా తప్పించుకోవడానికి ఆయన ఎవరినైతే ఏర్పరచుకున్నాడో ఈ యొక్క పరిశుద్ధత మాట మాత్రమే ఆయన వింటున్నాడు. ఆకాశము చేత ఆయన మొత్తం కప్పేసిండు. ప్రార్థనలు వినట్లేదు. గొప్ప జన ప్రార్థన వినట్లేదు. ఆయనే కేవలం ఆయన ఏర్పరచుకున్న వారి మాటనే వింటున్నాడు. అందుకే ఆయన అంధకారం కలగజేస్తున్నా అని అంటున్నాడు. ప్రతిదీ ఆయన చిత్తం ద్వారానే జరుగుతుంది. ఆయన రాకడ రాబోతుంది. ఆయన ఈ లోకం మీదకి దిగబోతున్నాడు. సర్వ సృష్టి మొత్తం ఆయన చూస్తుంది. కాబట్టి నశించిపోయిన ఆత్మల కొరకు ప్రార్థించమంటున్నాడు. అందుకే ఓర్పు ఉండాలంటుండ్రు, సహనం ఉండాలంటుండ్రు, దీర్ఘశాంతం ఉండాలంటున్నాడు. నువ్వు పరీక్షల విజయం పొందుతున్నావా లేదా? ప్రతి ఆత్మకి పరీక్ష ఆయననే ఇస్తున్నాడు. అందుకే ఆయన ప్రతి గుంపుల కొరకు ఎప్పుడు డిసైడ్ చేసేసిన దేవుడు ఇప్పటి నుంచి అంధకారం స్టార్ట్ అయిపోయింది. ఆయన జీవం కలిగిన దేవుడు ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చబడుతుంది. ఆయన రాకడ రాబోతుంది. ఆయన రాబోతున్నాడు. యెహోవా ఇస్తున్న వాక్కు ఇదంతా నా మాటలు కావు, పరిశుద్ధ దేవుడు ఇచ్చిన మాటలు ఇవన్నీ. కనికరించు తండ్రి. అందుకే ఆయన అంధకారం కలగజేస్తున్నట్టుడు. సమాధానకర్త అయినా గాని ఆయన కీడుని ఎందుకు కలగజేస్తున్నట్టే పరీక్షల విజయం పొందడానికి మాత్రమే. ఈ చివరి వరకు ఎవరైతే ఆయనలో నిలిచి ఉంటారో వాళ్ళకు మాత్రమే జీవ కిరీటము. ఆయనకు మాత్రం. అందుకే ఆయన చెప్తున్నాడు చూడండి, అక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే ఆయన కృపలో నిలిచి ఉండాలా. ఒకటి, శ్రమ వచ్చినా, ఓర్పు వచ్చినా, పరీక్ష వచ్చినా, ప్రతి నిరీక్షణ ఏది వచ్చినా అని అంతే మనం అతిశ్రయపడాల. కానీ మనకి బాధ వచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా వాళ్ళ మీద వీధి మీద సనుకుతుంటాం, కునుకుతుంటాం, ఏదో అంటుంటాం కదా, అక్కడ తప్పిదంలో పడుతుంటాము. అక్కడ నువ్వు కృపని కనికరమైన సమస్తాన్ని పోగొట్టుకోగలుగుతున్నావు. అందుకే దేవుడు అక్కడ ఏది కూడా పోగొట్టుకోదు. నీకు శ్రమ వస్తుందంటే నువ్వు సంతోషించు, ఆనందించు అని అంటున్నాడు. ఎందుకంటే ఆ కాలంలో 12 మంది ప్రవక్తలు కూడా అంతే. వాళ్ళకు శ్రమ వచ్చింది, ఓర్చుకున్నారు వాళ్ళు. ఎందుకు ఎట్లా ఓర్చుకోగలిగినారు అంటే దేవుని యొక్క ఆత్మ వాళ్ళలో ఉంది, బలంగా ఉంది దేవుని యొక్క ఆత్మ. ఆయన ఆత్మ ఉంది కాబట్టి వాళ్ళంత ధైర్యంగా నీతిని ప్రకటన చేశారు. వాళ్ళ మీద ఎన్ని నిందలు వచ్చినా వాళ్ళు సహించినారు, వాళ్ళు భరించినారు ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళు ధన్యత పొందుకున్నారు. ఈ దినమున వాళ్ళందరూ సమానంగా కూర్చున్నారు దేవుని యొక్క సన్నిధిలో, పరలోక రాజ్యంలో ఆయన దగ్గర. అందుకే ప్రతిదీ ఓర్పు కానీ సాధ్యమే. కానీ మనకొచ్చే ప్రతి పరీక్షలో కానీ మనం సంతోషించి ఆనందించాలి. ఇక్కడ చూడండి 5వ వచనం చూసుకుంటే, ఎందుకనగా ఈ నిరీక్షణనంట మనల్ని సిగ్గుపరచదంట. ఇప్పుడు చెప్పండి, ఈ నిరీక్షణ మనకు సిగ్గుపరచదు, కానీ ఆయన నీతిని సత్యని ప్రకటన చేయడానికి అందరూ సిగ్గుపడతా ఉంటారు. మన గ్రూప్ లో లేదు అట్లా సిగ్గుపడడం. మనం ఏడున్న ధైర్యంగా సువాత ప్రకటన చేస్తాం. ఎందుకంటే ఆయన ఇచ్చిన మాట అది. ఆయన మనకు తోడై ఉన్న దేవుడు కాబట్టి మనము సిగ్గుపడము.
కానీ చాలా మట్టుకు చెప్తున్నాం కదా, నేను నాకు తెలిసిన మట్టుకు నా ఫ్రెండ్స్ కి ఎవరికైనా చెప్తే వస్తా అంటారు కానీ ఎవ్వరు రారు. నేను కొన్ని ప్లాన్స్ వేసుకున్నాను దేవుని యొక్క నీతిని సత్యని ప్రకటించడానికి. అన్న వాళ్ళు ఎట్లయితే ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళి సువార్త ప్రకటించడానికి వెళ్తారో, అట్లా మేము లోకల్ ఏరియాలోనైనా తెలిసిన ఏరియాలైనా ఫ్రెండ్స్ సర్కిల్లో అట్లా వెళ్ళి చెప్దామంటే అందరూ వస్తానంటారు కానీ చివరికి ఎవ్వరు రారు. నేనంట మీకు మనీ విషయంలో ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, నేను పెట్టుకుంటానని కూడా చెప్తా. ఆయన సేవ ప్రకటన చేయడానికి వాళ్ళు సిగ్గుపడుతున్నారు. ఎందుకంటే నాకు దేవుడు వాళ్ళ కోసం చూపించినాడు వీళ్ళు ఇంకా రారనేసి. అందుకే ఇక్కడ ఆయన కొరకు మనం ఆలోచన చేసినప్పుడు, ఆయన కొరకు మనం సమస్తం చేసినప్పుడు సిగ్గు ఎందుకు కదా. మనము నిరీక్షణ కలిగి ఉంటానంటే ఏ విషయంలో సిగ్గుపడము. ఎందుకంటే జీవ కలిగిన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఎక్కడ పోయినా ఆయన మన పక్షంగా యుద్ధం చేశాడు కాబట్టి. కానీ మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారానే దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. చూడండి, ఆయన ఎంత ప్రేమించినడు, మన కొరకు శిల్వ మరణం పొందిన దేవుడు కదా. అసలు మన పాపము ఆయన మీద వేసుకున్నాడు. ఈ వచనం ఉంటది కొరింథియన్స్ 5th చాప్టర్ లా. ఆయనంట పాపంగా చేయబడ్డాడంట యేసు ప్రభు. ఆయన ఎట్లా పాపంగా చేయబడ్డాడు చెప్పండి. మనం చేస్తేనే కదా ఆయన పాపం వేసుకున్నాడు. మన పాపం అంతా ఆయన మీద వేసుకున్నాడు కదా. అందుకే ఆయన పాపంగా చేయబడ్డాడు. పౌలు చెప్తాడు మంచి వచనము, పాపంగా చేయబడ్డాము. ఎందుకు అంటే మనం చేసిన ప్రతి పాపము ఆయన వేసుకున్నాడు. ప్రతిదీ ఎంత ప్రేమిస్తే ఆయన ఇంత కనికరిస్తాడు, ఇంత ప్రేమిస్తాడు మనల్ని, ఎంత కృప ఇస్తాడు మనకి ప్రభా. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు ఎట్లా అంటే మనం ఆయన నీతిని సత్యాన్ని ప్రకటించడానికి వెనక ముందైతుంటాము. ఈ లోక పనుల మీదనే ధ్యాస. కానీ ఎప్పుడు ఆయన సన్నిధికి రాగలుగుతున్నాము, ఎప్పుడు ఆయన సన్నిధిలో కూర్చొని టైం స్పెండ్ చేస్తున్నాము, ఇవన్నీ చూసుకుంటే చెప్తున్నాను కదా. ఎక్కడ ఆయన సన్నిధికి వచ్చి కూర్చొని మన ప్రార్థన అంటే మన టైం బట్టే మనం పోతున్నాం, అంతేగాని ఆయన పిలిచిన టైంకి మనం పోవట్లే. రైట్ విత్ గాడ్ అంటే నువ్వు ఏ టైంలో కూర్చుంటావు ఆ టైం అని అనుకుంటావు. కానీ మనం ప్రార్థన చేయడానికి ఒక 5 minutes బిఫోరే దేవుడు అక్కడ దిగుతాడు. నా బిడ్డ ఈ టైంకి ప్రార్థిస్తుంది కదా అని ఆ టైంకి ఆయన ఉండిపోతే ముందే, మనకంటే ముందే వచ్చి ఉంటాడు ఆయన. అంత మంచి దేవుడు మన కొరకు ఉంటే మనమేమో నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. ప్రతి నిర్లక్ష్యం కదా. ఎందుకంటే నేను కూడా నేను చాలా మటుకు చేసిన నిర్లక్ష్యం. కానీ నేను అనుకున్న ఇక మీదట నేను అట్లా నిర్లక్ష్యం చేయొద్దు, నువ్వు ఎట్లా చెప్తేనే అట్లా నేను నడుచుకోవాలి ప్రభా అని నేను అట్లా డిసైడ్ చేసుకుంటున్నాను. అందుకే ఆయన ఏమంటున్నంటే, నేను మిమ్మల్ని ఇంతగా ప్రేమిస్తుంటే మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు నా ప్రేమని అని కదా. ఎందుకంటే ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి అంధకారాన్ని పంపిస్తున్నాడు. ఎందుకు అంధకారాన్ని పంపిస్తున్నాడు అంటే, ఈ అంధకారంలో పంపించినప్పుడు సమస్యలు వాళ్ళకి వచ్చినప్పుడు, శ్రమలు వాళ్ళు అనుభవించినప్పుడే కదా వాళ్ళు దేవుని దగ్గరికి వస్తారు. వాళ్ళ ఆత్మ ఎట్లా కాపాడబడాలా. నేను ఈ రోజు దేవుని అడిగిన, ప్రభా నువ్వు అంధకారాన్ని ఈ లోకం మీదకి ఎందుకు పంపిస్తున్నావు ప్రభా. నువ్వు ప్రార్థిస్తున్నావు కదా, నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తున్నావు కదా ఆత్మలు నశించిపోవద్దని. మరి నువ్వు ఇట్లా కన్నీటి ప్రార్థన చేసినప్పుడు నేను ఎట్లా వాళ్ళని నా వైపు రప్పించుకోవాలా. వాళ్ళకు శ్రమ వస్తేనే కదా బిడ్డల్ని నమ్ముతారు, నా రుచి ఎందుకు వాళ్ళకి గుర్తెరుగుతారు కదా అని ఆయన నాకు చెప్తున్నాడు. ఈ రోజు నేను ఆయన సన్నిధిలో ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. నాకు తెలియకుండానే నేను అడుగుతున్న ప్రభా, నీ బిడ్డలని అంటున్న సృష్టి మొత్తము, ఈ సృష్టిలో ప్రభా పెద్దవాళ్ళే గాని చిన్న వాళ్ళే గాని నపసకులే కానీ చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ముసలు ఎవ్వరే గాని సృష్టి మొత్తం నీదే. సృష్టికి భర్త ఉన్నావని సెలవిచ్చిన దేవుడు ప్రభా. మరి సృష్టికి భర్త అయిన దేవుడు ప్రభా నీవు. మరి ఎందుకు ప్రభా ఈ అంధకారం వస్తుంది, ఈ అంధకారం నుంచి తప్పింపబడాలంటే ఏం చేయాలి ప్రభా అని అడుగుతుంటే ఆయన అంటుండు, మన లోకంలో మన ఇండియన్స్ లా అక్రమము చాలా ఎక్కువైపోయింది. ఎందుకంటే వ్యభిచారం ఎక్కడ లేదు, మన ఇండియన్స్ లోనే ఉంది, ఈ దేశంలోనే ఉంది. ఇక్కడనేమో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటే ఇండియన్స్ మొత్తము వేరొక దేవుళ్ళని పెట్టుకున్నారు వాళ్ళు. అన్యులకే కానీ క్రైస్తవులకే డిఫరెన్స్ ఏం లేదు. ఎందుకనంటే అన్యులు అంటే వాళ్ళకు దేవుని కోసం తెలియదు కాబట్టి వాళ్ళు చేసింది తప్పు వేరు. కానీ దేవుని బిడ్డలు కూడా తెలుసుకొని కూడా వాళ్ళు ఎట్లున్నారంటే పాపంలో జీవిస్తున్నారు. మళ్ళీ వాళ్ళు విగ్రహాధన చేస్తున్నారా లేదా,
అని తనే నాకు ఉల్టా ప్రశ్న వేస్తున్నాడు దేవుడు. మరి ఆత్మలని నేను కాపాడుకోవాలంటే వాళ్ళకి శిక్ష పోవాల్సిందే వారి మీదికి అనేసి ఆయన అంధకారాన్ని ఈ లోకం మీదకి పంపినాడు. ఈ లోకం మీదకి అంధకారం పంపుతేనే కదా చివరి మూమెంట్ లో వాళ్ళు పాపక్షమాపణ మూపుకొని ఆయన సమాధానంతో కూర్చోగలుగుతారు, ఆయన దగ్గరికి రాగలుగుతారు. అందుకే చెప్తున్నాం కదా, ఆయన ప్రేమించే దేవుడు కాబట్టి తన ప్రజల్ని ఆయన ఎట్లైనా కాపాడుకుంటాడు. అందుకే వాళ్ళకు శ్రమ వస్తుంది. ఆ శ్రమలో వాళ్ళు ఓర్పు అనేది తెచ్చుకుంటారు. వాళ్ళ జీవితంలో అనుభవం అయిన తర్వాతని వారు అనేక ఆత్మలకి దేవుని వైపు నడిపించగలుగుతారు. మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు గొప్ప జనానికి మొత్తం శ్రమనే. ఎందుకంటే వాళ్ళు అటు ఇటు ఉన్నారు, మధ్యలో ఉన్నారు. వాళ్ళకి ఏం అర్థమైతలేదు జీవితం అంటే కదా. ఆయన ప్రేమని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు కాబట్టి ఎక్కడ వాక్యం మంచిగా అనిపిస్తే అక్కడ పరిగెత్తుతున్నారు. కానీ ఆయన ఏమన్నాడు, నువ్వు ఎక్కడైతే కూర్చొని ప్రార్థిస్తావో అక్కడే పరలోక రాజ్యం. ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న దగ్గర ఆయన పరలోక రాజ్యం అన్నాడు. నేను అదే చెప్తా. నాకు తెలిసిన మటుకు ఎంత మంది స్నేహితులు వెళ్తారో చర్చెస్ కి వాళ్ళందరికీ చెప్తా, నువ్వు చర్చికి వెళ్ళొద్దు అని నేను చెప్పా, వెళ్ళుమని కూడా నేను చెప్పా. నీ ఇష్టం, నువ్వు చర్చికి వెళ్ళకపోయే మంచి. కానీ నువ్వు ఎక్కడైతే ఇంట్లో ఉన్నావు కదా అక్కడే మోకరించి నువ్వు ప్రార్థించు. నువ్వు వాళ్ళ మాట వీళ్ళ మాట ఎవరి మాట వినకు, ఈవెన్ నా మాట కూడా నువ్వు వినకు. నువ్వు ఖచ్చితంగా మోకరించు, ప్రార్థించు, నీకు దేవుడే బయలుపరచాలి. అంతే. దేవా ఈమె చెప్పింది కరెక్టా రాంగా నువ్వు డిసైడ్ చేసుకో అని చెప్పి ఆమెకి దేవుని యొక్క వాక్యం ఆ విధంగా హెచ్చరించాల్సి వచ్చింది. నాకు చెప్తున్నాను కదా, నాకు ఆ టైంకి ఏం సమాధానం ఇవ్వాలో నాకు తెలియదు. నేను దేవుని అడిగిన, ప్రభా ఈమె ఈ ప్రశ్న వేస్తుంది నాకు, నేను ఎట్లా సమాధానం ఇవ్వాలి ప్రభా నాకు చెప్పేసే ప్రభా అంటే నేను డైరెక్ట్ గా దేవుడు నాకు సాక్రిమెంట్ జ్ఞాపకం చేశాను, బల కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసింది దేవుడు. అప్పుడు ఆమె నోరు మూసుకుంది, నిజమే కదా అని. కదా ఇక్కడ కూడా అదే అన్నమాట. పరిశుద్ధ దేవుడు మనలో ఉన్నంత వరకు ఎట్లాంటి ప్రశ్నలు వేసినా సమాధానం చెప్పగలుగుతాము. ఎందుకంటే ఆ టైంలో దేవుడు మనకు రిలీజ్ చేస్తాడు ఆ వర్డ్ ఏందో కదా. అందుకే పరిశుద్ధ దేవుని యొక్క ప్రేమనంట మన హృదయంలోనంట కుమ్మరింపబడి ఉంది. ఎవరి హృదయంలో కుమ్మరింపబడి అంటే ఆయనని ఎవరైతే ఆశ్రయించుకున్నారో, నాకు యేసు ప్రభు తప్ప, నా నిజమైన దేవుడు తప్ప నాకు ఇంకా ఎవ్వరు లేరు అని ఎప్పుడైతే కంప్లీట్ గా ఆయన మీద ఆధారపడడం స్టార్ట్ చేస్తారో, ఎవరైతే అట్లా డిసైడ్ అయిపోతారో ఇంకా నాకు యేసు ప్రభు తప్ప ఇంకా నాకు ఎవరొద్దు అని ఖచ్చితంగా అనుకుంటారు కదా, వాళ్ళనంట వాళ్ళ హృదయం అంటే ఇట్లా కుమ్మరింపబడి ఉంది కదా. ఆ కాలంలో ప్రవక్తలు దేవుని యొక్క ఆత్మని ఎట్లా అంటే వాళ్ళ హృదయంలో ఇట్లా కంప్లీట్ గా ఇట్లా గిన్నె నిండి పొర్లిపోయింది. అంతగానం కుమ్మరింపబడ్డది అనే ప్రేమ. అందుకే వాళ్ళు అన్ని సహించగలిగినారు, అన్ని భరించగలిగినారు కదా. అందుకే ఆయన అంటున్నారు, ఎలా అనగా మనము ఇకను బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలము భక్తిహీనుల కొరకు చనిపోయిను. ఇప్పుడు చూడండి, ఆయన ఎవరి కోసం చనిపోయినట్టే భక్తిహీనుల కొరకు. మనము యేసు ప్రభు తెలియనంత వరకు భక్తిహీనతగానే ఉన్నాం. ఈవెన్ యేసు ప్రభు తెలిసిన తర్వాత కూడా భక్తిహీనుల్లాగానే ఉంటున్నాం. ఎట్లంటే సగం వాక్యం వింటున్నాము, దాన్ని పాటిస్తున్నాము అని అనుకుంటున్నాం కానీ అక్కడే పడిపోతున్నాము. నిజంగా దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తున్నావా? మనం అందరం వేసుకోవాలి ఈ ప్రశ్న. ఎందుకంటే ఈ లోకంలో ఆయన యందు భయభక్తి కలిగి జీవితము ఎవ్వరు లేరు. ఎవరో ఒకళ్ళు ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు అంతే. ఎందుకంటే వాళ్ళు ప్రతి క్షణము దేవుని యొక్క సన్నిధిలో ఉంటారు, వాళ్ళే ప్రవక్తలై ఉంటారు అంతే. అందుకే చెప్తున్నాను కదా, ఆయన ప్రేమ కుమ్మరింపబడాలి అనంటే ఆయనలో మనం జీవిస్తేనే తెలియజేయబడుతుంది ఎవరు భక్తిహీనులాగా ఉంటున్నారో, ఎవరు భక్తులుగా ఉండబడుతున్నారని కదా. అందుకే చనిపోయిన ఆయన ఎవరి కోసం చనిపోయినట్టే భక్తిహీనుల కొరకే. ఇక్కడ చూడండి, ఇరిమియా 23 వచనంలో చూసుకుంటే భక్తిహీనులాగా చేసేవారు ఎవరు? బోధించే వాళ్ళే కదా. బోధించే వాళ్ళే, వాళ్ళు టీచింగ్ చేసే విధానం బట్టే కదా మనుషులు ఆ విధంగా తయారవుతున్నారు భక్తిహీనుల లాగా. ఇప్పుడు దేవుని నువ్వు సత్యాన్ని గ్రహించినవు, సత్యాన్ని గ్రహించినాక సత్యాన్ని వెంబడించి వెళ్ళిపోవాలి. అంతేగాని నువ్వు సత్యాన్ని గ్రహించి కూడా సత్యాన్ని పక్కకు పెట్టి భక్తిహీనత లాగా నేను జీవిస్తానంటే ఇంకా అది వ్యర్థమైపోయింది. ఇక్కడ ఏం లేదు, ఇంకా చనిపోవాల్సిందే ఇంకా. ఎందుకంటే ఆయన అంటుంది కదా, హృదయంలోనంట విగ్రహాలను తెచ్చుకొని పెట్టుకున్నారంట. మరి హృదయాల విగ్రహాలు తెచ్చి పెట్టుకున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు భయభక్తి లాగా ఉంటారా, భక్తిహీనులు లాగా ఉంటారా
కదా, భక్తిహీనులాగా ఉన్నారు. అందుకే ఆయన అంటుండు భక్తిహీనుల కొరకని చనిపోయినట. చూడండి, దేవుడు ఏవైతే చేయొద్దు అని అన్నాడు కమాండ్స్ లో కదా, ఆయన గలిషియన్స్ 4:10 లో చెప్తాడు కదా. ఆ క్రైస్తవులు ఎక్కడ దొరుకుతారు? చర్చెస్ లలో క్రిస్మస్, ఈస్టర్, గుడ్ ఫ్రైడే, హార్వెస్ట్ ఫెస్టివల్ ఇవన్నీ వాళ్ళు జరుపుకుంటా ఉంటారు. ఇదంతా భక్తిహీనతనే కదా. అంటే దేవుని కోసము, ఆయన వెలుగు కోసం వింటున్నారు. ఆయన అంటు కదా, వెలుగు చేసేవాడు ఆయనే అని అంటు కదా. దేవుడు వెలుగుని కలిగిస్తున్నాడు. ఆ వెలుగుని సత్యాన్ని గ్రహించాల్సింది పోయి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వెలుగుని మొత్తము వాళ్ళ అంధకారంలాగా వాళ్ళే మార్చేసుకుంటున్నారు. ఇంకా దేవుడు ఏం చేస్తున్నాడు, వీళ్ళకి నేను వెలుగునిచ్చి ఇంత మంచి వరకు నేను ఇది చేస్తే మళ్ళా వీళ్ళు పోయి అంధకారంలోనే ఉంటున్నారు ఏందనేసి దేవుడు కొద్ది అంధకారాన్ని పంపుతున్నాడు అక్కడ. శ్రమలు వచ్చినప్పుడు మళ్ళా సత్యం కాడికి వస్తారు. మళ్ళా సత్యాన్ని విన్నాక మళ్ళా ఒక రోజు, 2 రోజులు, ఒక వారం రోజులు ఉంటారు. మళ్ళీ తర్వాత భక్తిహీనతను పాటిస్తుంటాం. కానీ ఆయన ఏమంటున్నంటే భక్తిహీనుల కోసం అని చనిపోయినా అని అంటుంది కదా. కానీ మనం నీతిమంతులాగా ఎప్పుడు తీర్చబడతాము? ఎప్పుడైతే ఆయన ఏమన్నా కంప్లీట్ గా ఆయన మీద డిపెండ్ అయ్యి ఇంకా ఏదైనా నాకు పర్వాలేదు, నేను సహిస్తాను ప్రభా, నేను భరిస్తాను ప్రభా, నీ ఆత్మ నాకు తోడుంటే చాలు ప్రభా అని ఎప్పుడైతే మనం నీతిమంతులుగా మార్చబడతామో అప్పుడు ఆయనతో మనం సమాధానంగా కూర్చోగలుగుతాం కదా. ఎలియనగా యుక్త కాలము మనము ఇకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమును భక్తిహీనుల కొరకు చనిపోయాను, నీతిమంతుల కొరకు సాహిత్యము ఒకడు చనిపోవుట అరుడు కదా. ఇక్కడ చూడండి, ఇంకా అర్హత ఎవరికి లేదు. యేసు ప్రభు మాత్రమే, ఆయననే అర్హుడు. అత్యున్నత సింహాసనం పైన ఆసనుడైన ఆ దేవుడు మాత్రమే, ఆయనకే ఉంది అర్హత, ఎవరికి లేదు కదా. మంచి వరకు మంచి వారి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోయినా తగ్గింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వేలాడపరుచుచున్నట్లు ఎట్లయినగా మనం ఇకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోదును. చూడండి, ఇంకా మనం పాపులంగా ఉన్నాం, ఆయన కూడా ఆయన చనిపోయినాడు, తిరిగి లేచినాడు. కానీ ఇప్పటికి కూడా ఆయన బ్రతికిన దేవుని మళ్ళీ మళ్ళీ చంపుతున్నారు. ఎట్లా? ఫెస్టివల్స్ చేయడం వల్ల. అలా గుడ్ ఫ్రైడే వస్తుందంటే అగైన్ దే కెన్ డూ. అంటే ఇక్కడ చూడండి, ఆయన ఒక్కసారి నీతిమంతులుగా మార్చేసిన తర్వాతకి ఆయన పాపం అంతా ఆయన మీద వేసుకొని సిల్వ మరణము, ఆయన చనిపోయి తిరిగి అసలు నాకు ఒక ప్రశ్న ఎట్లా అనిపిస్తది అంటే, మనుషులకు జ్ఞానం లేదా అని. ఎందుకంటే ఒక్కసారి చనిపోతారు, ఒక్కసారి తిరిగి లేస్తారు. అది ఎవరికుంది అధికారం? యేసుప్రభుకు మాత్రమే. కానీ మనుషులకు ఎవరికి లేదు. కానీ ఆయన యొక్క రాకడ రాబోయినప్పుడు ఆహ్, ఎవరైతే విశ్వాసులున్నారో వాళ్ళు ఉలిక్కిపడి లేస్తారు గదా. మరి ఇక్కడ ఎట్లా చెప్పబడుతుందంటే చూడండి, ఇక్కను పాపులమై ఉండంగా అంటే యేసుప్రభు చనిపోయిండు, తిరిగి లేచిండు, అంతా అయిపోయింది. కానీ ఇక్కడ ఇకను పాపులమై ఉండంగా అంటే మీరు అర్థం చేసుకోండి, ఇంకా పాపము ఈ ఈ లోకం మీద విస్తరిస్తూనే ఉంది కదా. ఇంకా కంప్లీట్ అనేది పాపమంతా ఇట్లా లోకమంతా తిరుగుతూనే ఉంది. ఇంకా ఎవరున్నారు నీతిమంతులు? తీర్చబడడానికి ఇంకా ఎవరున్నారు నీతిమంతులుగా? మనం ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే నేను కూడా అనుకుంటా, ప్రభా నేను ఇంత వాక్యం బోధిస్తున్నా నాకు భయం సువార్త ప్రకటన చేయాలంటే. ఎందుకంటే నాకు అనిపిస్తది, ప్రభా నేను వాక్యం చెప్తున్నాను, నేనే సరిగ్గా లేకుండా నేను ఎట్లా వాక్యం చెప్పగలుగుతున్నాను ప్రభా అని. నేను అది సెట్ చేసుకుందామని మస్తు ప్రాక్టీస్ చేస్తా, నేను ట్రై చేస్తా కరెక్ట్‌గా ఉండడానికి. ఎందుకంటే పర్ఫెక్ట్‌గా కావడానికి ప్రయత్నిస్తుంటాము. ఏదైనా అంతే కదా, ప్రాక్టీస్ చేస్తేనే దాంట్లో మనము నిలువబడతాము. నేను కూడా అదే అనుకుంటా, ప్రభా నాలో ఇది ఉంది, ఇది తీసేసేయి. నాలో ఇది ఉంది ప్రభా, ఇది తీసేసేయి. నేను ఆయనని అడుగుతా. నేను చివరి వరకు నేను ఒకటి అడుగుతా, ప్రభా నాకు దీర్ఘశాంతం మాత్రమే కావాలా. ఎందుకంటే నీ రాకడ పర్యంతం వరకు దీర్ఘశాంతం ఉంటేనే మేము ప్రతిదీ సహించగలుగుతాం. దీర్ఘశాంతం లేమా ఖతం పాపంలో పడిపోతాం. ఎందుకంటే దేవుడు కూడా దీర్ఘశాంతం కలిగిన వాడు. ఆయన అంత దీర్ఘశాంతం ఉన్నాడు కాబట్టి ఆయన నోటి నుంచి ఒక్క మాట మాట్లాడలే శిల్వ మరణానికి పోయే ముందు. ఆయన దేవుడు కదా. ఆయనే అనుకుంటే ఆ క్షణంలా రాజే గాని, అక్కడున్న ప్రజలే గాని అందరూ సైలెంట్ అయిపోవాల్సిందే. ఒకవేళ ఆయన నోరు తెరిస్తే. కానీ ఆయన తెరవలే, మౌనంగా ఉన్నాడు. ఎంత మౌనంగా ఉన్నాడంటే ఆయన అంత మౌనంగా ఉన్నాడు. ఎందుకు? ఆయనలో ఉన్న దీర్ఘశాంతం కదా. నేను ఒక్కటే అడుగుతా, ప్రభా సహనము, ఓపిక, దీర్ఘశాంతం ఇవి నాకు కావాలా.
దీర్ఘశాంతం నాకు ఖచ్చితంగా కావాలి ప్రభా. దీర్ఘశాంతం ఉంటేనే సహించేది ప్రతిదీ గెలవగలుగుతాము. ఎందుకు అంటే ఆ దీర్ఘశాంతం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రేమ నుంచి వస్తుంది కదా! ప్రేమ ఉంటే ప్రతిదీ సహించగలుగుతాము. ప్రేమ లేకపోతే దీర్ఘశాంతం కూడా లేనట్లే కదా! ప్రేమ ఉంటేనే దీర్ఘశాంతం ఉన్నట్లు. కానీ ప్రేమ ఉంటేనే పరిశుద్ధాత్మ ఉన్నట్లు కదా! ఆయన ప్రేమించిండు కాబట్టి పరిశుద్ధాత్మ మనకిచ్చిండు. నువ్వు ప్రేమించకపోతే ఆయన పరిశుద్ధాత్మ మనలో ఎట్లుంటది? ఉండదు. అందుకే మనము ప్రేమించడము ఆయన యొక్క రుచి మనం గుర్తెరిగి ఇతరులకు చెప్పాలంటే ప్రేమిస్తేనే చేయగలుగుతాం. ఆ కాలంలో కూడా అంతే. అపోస్తులందరూ అంతే. ఆయనను ప్రేమించిండు కాబట్టి ఆయనను వెంబడించిండు కదా! పేతురు కూడా అంతే. తండ్రి అడుగుతాడు కదా! "నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపు" అని అంటాడు. మాటలలో చెప్తాం, చేష్టలలో ఉండదు. నా విషయంలో కూడా నేను అదే అనుకుంటా. ప్రభు నాకంటూ ఒక భూమినివ్వు. నేను భూమిని దున్నుతా. నాకంటూ ఒక కానీ నాకింకా కొంచెం సమయం ఉంది అని ఆయన నాతో మాట్లాడుతుంటాడు. అది నాకు పర్సనల్‌గా నేను నా దేవునికి మధ్యలో ఉన్నది. నేను దేవునికి మధ్యలో ఏదైతే ఉందో అది మాత్రమే మాకు తెలుసు. ఎందుకంటే ఆయన ఒక సమయం పెట్టిండు. ఆ సమయానికి ఆయన నన్ను లేపి నడిపిస్తాడు. నేను ఇప్పటికి ఆయన యొక్క మాట విని ఎళ్లి ఏదో ఒక విధంగా నేను సువార్త ప్రకటన చేయడానికి నేను ప్రయత్నిస్తుంటాను. కానీ ఆయన నాకు ఆపుతూ ఉంటాడు. ఎందుకనంటే ఫస్ట్ నేను సెట్ గావాలా. నేను కరెక్ట్‌గా లేకుండా ఇతరులకు నేను ఎట్లా చెప్పగలుగుతాను ప్రభు అని. ఓపెన్‌గా చెప్తున్నాను నేను. ఎందుకంటే జీవం కలిగిన దేవుని ఎదుట నిలువబడినప్పుడు తీర్పు దినం రోజు ప్రతి వారి లెక్క ఉంటది. బిహేవియర్, క్యారెక్టర్స్ కదా! ఎన్నో పుస్తకాలున్నాయి గదా! అన్న చెప్పినట్లు. కానీ అక్కడ ఆయన ఎదుట నిలబడినప్పుడు ఒక మంచి దాసురాల్లాగా, ఒక మంచి దాసులాగా పేరు పొందుకోవాలి అనంటే మనము ఆయనలాగా ఉండాల. ఆయన ప్రేమ ఎట్లయితే పంచిపెట్టినాడో దేవుడు ఈ లోకానికి ఇట్లా పంచిపెట్టాల. కదా! లోకమంతా స్వార్థమైపోతుంది. విశ్వాసంలో పోతుంది. ఎవరిని నమ్మలేకపోతున్నారు. విచ్చలవిడిగా జీవిస్తున్నారు. దేవుని నమ్మిన బిడ్డలే అక్రమంగా జీవిస్తున్నారు. అందుకే దేవుడు సహించలేకపోతున్నాడు. అందుకే ఆయన రాకడ రాడానికి ఆయన ఇవన్నీ పంపిస్తున్నాడు. ఆ కాలంలో 10 తెగులు ఎట్లున్నాయి, ఇప్పుడు మన కాలంలో కూడా అవి స్టార్ట్ అయిపోయింది కదా! అందుకే చెప్తున్నాను గదా! దేవుని మనం ప్రేమించితే ఇతరులను కూడా ప్రేమించాలా, ఇతరులకు కూడా సువార్త అందించాలా. నేనైతే దేవుడిని అదే అడుగుతా ప్రభా అంధకారాన్ని పంపించినావు. మనుషుల్ని కాపాడాలి ప్రభా, మీరు రక్షించిన ప్రభా, కనికరించిన ప్రభా అని నేను ఆయనను అడిగితే ఆయన ఒక్కటే మాట, నేను వాళ్ళని రక్షించుకోవాలంటే వాళ్ళు చీకట్లు వాళ్ళకు శ్రమ ఇవి వాళ్ళ మీదికి వస్తేనే కానీ వాళ్ళు నా దగ్గరికి రాలేరు. నేను నినివే పట్టణం కోసం దేవుని మస్తు అడిగిన. ప్రభా ఆ కాలంలో నినివే పట్టణముకెళ్ళి యోనా పోయి సువార్త ప్రకటన చేసింది కదా! మీరు చెప్పిన తర్వాతకి. అక్కడ నినివే పట్టణంలో ఉన్నవారందరూ కూడా గుండెపట్ట ధరించుకొని, వాళ్ళు మనసులు చింపుకొని, వాళ్ళు నీ సన్నిధికి వచ్చినరు. వాళ్ళు పాపక్షమాపణ ఒప్పుకున్నారు ప్రభా నినివే పట్టణము. ఆ పట్టణస్థులు ఎట్లయితే పాపక్షమాపణ ఒప్పుకున్నారో ప్రభా నువ్వు అప్పుడు కనికరించిన వారిని. ఇట్లనే ప్రభా మా దేశం పట్ల కూడా నువ్వు కనికరించు ప్రభా నేను ప్రార్థించిన దేవునికి. మా దేశం కూడా ప్రతి నాలుకలో పాపాన్ని ఒప్పుకోవాలా, నీ నీతిని సత్యని ప్రకటన చేయాలా. ప్రతి నాలుకన ఆయన నేను స్తుతించాల్సిందనే నేను ఒప్పుకున్నా. ఆయన సన్నిధిలో నేను అడుగుతున్నా దేవా, మా దేశం పట్ల కూడా కనికరించండి. మా దేశం పట్ల ఎన్నో తెగులు రాబోతున్నానంటున్నావు. నీ యొక్క కృప కనికరం కుమ్మరించు ప్రభా. నీ యొక్క ఆహ్, చెప్తున్నాను గదా! ఆయన ఉగ్రత రాబోతుంది కానీ ఆయన కేవలం ఆయన ఎవరైతే కన్నీటి ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ మాటనే ఆయన వింటున్నాడు అంతే ఇంకా. ఆయన ఆకాశం చేత మొత్తం కప్పేసిన ప్రార్థన అనే సన్నిధికి చేరకుండా. ఖాళీ ఆయన ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వారి స్వరం మాత్రమే ఆయన సన్నిధిలో ఉంటుంది. ఇప్పుడు నేనైతే చాలా అడిగిన దేవునికి, దేవా మా దేశాన్ని కూడా కాపాడు. మా దేశం అంతా విగ్రహారాధన చేస్తున్నారు. అన్యులున్నారు, క్రైస్తవులున్నారు అందరూ అసలు ఏది ఎట్లా ఉందో ప్రభా అర్థమైతలే ప్రభా, కనికరించు ప్రభా అని నేను ప్రార్థన చేస్తుంటే ఆయన ఒక్కటే అంటున్నాడు. ఎందుకంటే శ్రమ వాళ్ళ మీదికి వస్తేనే కానీ కనీసం శిక్ష అనుభవించిన ఆత్మలు రక్షింపబడతాయి కదా అనేసి. కదా నేనైతే చాలా అడిగిన దేవునికి. ఎంత కన్నీటి ప్రార్థన చేసినా అంటే దేవుని సన్నిధిలో ఆత్మల కొరకు. నాకైతే దేవుడు చెప్తున్నాం కదా ఇరిమియాను మాత్రమే నాకు జ్ఞాపకం చేస్తాడు. ఆయన ఎట్లా కన్నీటి కార్చినాడో ఈ కరోనా వైరస్ కోసం కూడా నేను అందులోనే చదివిన. ఇరిమియాలోనే చదివిన నేను. కదా! అందుకే మనం నీతిమంతులుగా మార్చబడాలంటే
ఆయన రక్తం కార్చబడాల్సిందే. ఆయన రక్తము కార్చబడితేనే మనం నీతిమంతుల్లాగా అవుతాం. అప్పుడే నీకు విశ్వాసం వస్తుంది. విశ్వాసం ఉన్నప్పుడే నువ్వు నీతిమంతులుగా చేయబడతావు. 2 ఈక్వలే. నువ్వు నీతిమంతులుగా కావాలంటే విశ్వాసంలోకి రావాలి. విశ్వాసంలోకి రావాలంటే నువ్వు నీతిమంతులుగా మార్చబడాలి. ఎట్లా పోయినా అదే ఇంకక్కడ. అందుకే ఆయన అంటారు కదా, భక్తిహీనుల కోసం ఆయన చనిపోయాను. ఆయనకి మాత్రమే అర్హత ఉంది. ఈ లోకం మీద విజయం పొందే దేవుడు ఆయననే కదా. చూడండి, మనలో చిన్న పాపమున్న ఆయన మన హృదయాలేంది, మన ఆత్మని, మన సమస్తంని విడిచి వెళ్ళిపోతున్నాయని. కానీ ప్రతిరోజు పాపం మీద పాపము, పాపం మీద పాపము జీవిస్తున్నాము. ప్రార్థన చేస్తున్నాము, బలుల పాల్గొని అన్ని చేస్తున్నాము, మళ్ళా పాపంలో పడుతున్నాము నిమిషంలో. చూడండి, కళ్ళు మూసి ప్రార్థించినంత వరకు మాత్రమే నువ్వు దేవుని సన్నిధిలో ఉంటున్నావు. కళ్ళు తెరవు, కథం ఆత్మీయమైన జీవితాన్ని మర్చిపోయి ఈ లోకాన్ని వైపే ఉంటది. నేను ఇది అనుభవించిన. నేను అదే అడుగుతా, ప్రభా, ఈ లోకం వైపు నేను ప్రార్థించినంత వరకు నేను నీ లోకంలోనే ఉంటా ప్రభా. కానీ ఎప్పుడైతే నా ప్రార్థన ఆపేస్తానో, ఎప్పుడైతే నేను ఆమెనేసి కళ్ళు తెరుస్తున్నా ప్రభా, మళ్ళీ ఈ లోకాన్ని చూడాల్సి వస్తది. మళ్ళీ ఈ లోక పనులు పడాల్సి వస్తది. కాబట్టి నాకు అదంతా వద్దు ప్రభా. ఆత్మలో నేను ఎట్లయితే ఉంటున్నానో, నేను బ్రతుకున్నప్పుడే, ఈ శరీరంలో ఉన్నప్పుడే, ఇక్కడ బ్రతుకున్నప్పుడే ఎట్లయితే ఈ ఇట్లా ప్రత్యక్షంగా ఉన్నాను ప్రభా, నేను బ్రతుకున్నప్పుడే ఆత్మ స్వరూపంగా నేను మార్చబడాలా అని అనుకుంటా. నేను దేవుని సన్నిధిలో అదే ప్రార్థిస్తా బ్రతుకున్నప్పుడు. ఎందుకంటే నేను ఒక బ్రదర్‌ని చూసిన, నేను ఒక అన్నని చూసిన. ఆయన మాత్రమే చెప్తున్నాను కదా, యేసు ప్రభుని ధరించుకున్నాడు. నాకు దేవుడు చూపించిన ఆయన ఒక ప్రవక్తగా ఉన్నాడు. ఆయన బ్రతుకున్నప్పుడే ప్రతిదీ చూడగలుగుతున్నాడు ఆత్మలో. నీ మనసులో ఏముందో, నా మనసులో ఏముందో సమస్తం అని చెప్పగలుగుతాడు. అంత మంచి టాలెంట్, అంత మంచి గిఫ్ట్స్ ఇవన్నీ దేవుడు ప్రతి వాళ్ళకి పంచిపెట్టినాడు కదా. నేను అదే అనుకుంటా ప్రభా, ఆత్మలో ఎట్లయితే ప్రార్థన చేసేటప్పుడు, కళ్ళు మూచి ప్రార్థన చేసేటప్పుడు నీ సన్నిధిలో ఉంటాం. కళ్ళు తెరిసినాక మళ్ళీ ఈ లోకాన్ని చూస్తాం కదా. నేను అట్లా చూడొద్దు. నేను ఆత్మనే చూడాలి. ఈ లోకంలో కళ్ళు తెరిసినప్పుడు కూడా నాకు ఆత్మలోనే అందరు కనపడాలి. నేను ఇదే అడుగుతాను నా దేవునికి. మొన్నటి నుంచి నిన్నటి నుంచి, ఇవాళ నుంచి నేను ఇదే అడుగుతున్నా దేవునికి. వద్దు ప్రభా, ఈ లోకాన్ని తృణీకరించుకోవాలి మేము. అసలు ఏంటి, అసలు ఈ లోకంలో ఏం లేదు ప్రభా, ఇది వద్దు నాకు. నేను పైనున్న వాటిని చూడాలా, నేను అక్కడ చూడాలా అని నేను అదే అడుగుతున్న దేవునికి. ఎందుకనంటే మనం ఇక్కడ బ్రతుకున్నప్పుడు వరకే. ఇప్పుడు ఎట్లయితే మనం ఉంటున్నామో, మన శరీరము మహిమ శరీరంగా మార్చబడాలా మనం బ్రతుకున్నప్పుడే. ఎందుకంటే ఆత్మకి చావు లేదు. కానీ నువ్వు ఈ శరీరాన్ని వదిలేసుకొని వెళ్ళిపోతే కూడా నీకు తెలియాలా ఆత్మీయమైన జీవితం ఎట్లా ఉంటుందో. నువ్వు ఇక్కడున్నప్పుడే తెలుసుకోవాలది. నీ శరీరములో ఉన్నప్పుడే నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది మట్టి శరీరము ఎట్లాగో కలిసిపోతుంది. కానీ ఆయన ఎందుకు మహిమ శరీరంగా మార్చబడాలి అని అంటున్నాడంటే, ఆత్మ, ప్రాణము, శరీరం ఉంటుంది కదా. ఆత్మ కూడా ఒక శరీరం ఉంటుంది కదా. ఆ శరీరం మార్చబడాలి అని అంటున్నాను. ఎందుకంటే ఈ టెంపరరీ బాడీస్ మనం వదిలేస్తాం. ఈ టెంపరరీ బాడీస్ ఖచ్చితంగా దేవుడు ఎవరికి ఏ సమయం పెట్టిన ఆ సమయంలో ఆయన పిలుచుకుంటాడు. కానీ మనము బ్రతుకున్నప్పుడే మహిమ శరీరంగా మార్చబడాలా. అప్పుడే నువ్వు ఆత్మలో ప్రతిదీ గుర్తుపట్టగలుగుతావు. ప్రతిదీ. నేను అది మాత్రం నాకు దేవుడు చూపించిన పర్సన్ మాత్రం నాకు తెలుసు. అది నాకు దేవుడు బయలుపరచాడు. కాబట్టి చెప్తున్నాను కదా, ఇక్కడ కూడా ఆయన అదే అంటున్నా. ఆయనే ప్రేమనంట మన మీద అంత కుమ్మరించినంటే, ఆయన పరిశుద్ధత్వం మనలో ఉన్నంత వరకు మనకు, నేను దేవుని అడుగుతా ప్రభా, ఎంత మంచిగా ఉన్నా, ఎట్లా ఉన్నా, ఎందుకు ప్రభా నీ సత్యాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నారు? అసలు ఎందుకు నీ నీతిని అనుసరించలేకపోతున్నారు అని అడిగితే ఆయన ఒక్కటే చూపిస్తున్నాడు. ఎందుకంటే ప్రార్థించి ఆయన సన్నిధిలో గడిపితేనే కానీ వాళ్ళు రుచి అడగలేరు. కానీ వాళ్ళు దేవుని సన్నిధికి రాలేరు కదా. అందుకే వాళ్ళు పాపంలో ఉంటారు కాబట్టి పాపాన్ని వైపే వాళ్ళు చూస్తున్నారు. అందుకే అవన్నీ చేయగలుగుతున్నారు వాళ్ళు. అందుకే వాటి నుంచి విడుదల పొందాలంటే మనం మహిమశరీరంగా మార్చబడాల. అందుకే దేవుడే వాక్యమై ఉన్నాడు. మనం కూడా వాక్యంగా మార్చబడాలా అని చెప్తున్నాడు ఆయన కదా. ఈయన అదే అంటున్నాడు. ఆయన ప్రేమ స్వరూపి దేవుడు. మన ప్రేమ
ఆయన ప్రేమ ఏకమైపోవాలి కదా. ఇక్కడ చూడండి, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వేలాడపరిచినట్లు ఎట్లయినగా మనమికమును పాపులమై ఉండగా క్రీస్తు మన కోసం చనిపోయింది. తర్వాత కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత ఆయన ద్వారానే ఉగ్రత నుండి రక్షింపబడుదాము. ఇప్పుడు చూడండి, ఆయన ఏమంటుండో, క్రీస్తు మన కొరకు చనిపోయినాడు కదా, కాబట్టి ఆయనే రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా మనం మార్చబడ్డాం. కానీ ఇక్కడ తీర్చబడి నిశ్చయంగా ఆయన ద్వారానే ఉగ్రత నుండి తప్పింపబడడం అంటే, చాలా మంది ఏమనుకుంటారంటే ఉగ్రత నుండి తప్పింపబడడం అంటే బాప్తిజం తీసుకుంటే మాత్రమే కాదు. ఎప్పుడైతే నీ నోటి నుంచి పాపక్షము ఒప్పుకుంటావో అప్పుడే నువ్వు రక్షింపబడతావు. నీ ఆత్మకి రక్షణ అప్పుడే వస్తుంది. తర్వాత దేవుడు నీకు ప్రేరేపణిస్తాడు, నువ్వు బాప్తిజం తీసుకో అని. అట్లా దేవుడు నడిపిస్తాడు కదా. అందుకే ఆయన అంటున్నావు, ఉగ్రతల నుంచి మనం అప్పుడు తప్పింపబడతాం కదా. ఎందుకంటే ఈ శత్రు సాయనం అనేది మనల్ని దేవునిలోకి నడుస్తుంటే నడవనీయకుండా ఆపేస్తుంటది. కానీ దేవుడు ఇక్కడ తెలుసా, శత్రు సైన్యం మొత్తము నడినెత్తిన పగలగొట్టేసింది. ద సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ లో ఆయన ఆ స్కల్ మధ్యన శిల్వ మరణం పొందిన దేవుడు ఆయన. నేను కీర్తనలో చదివిన, ఆయనంటే శత్రువుని ఆ యొక్క తలనంట ఇట్లా పగలగొట్టేసినంట, మధ్యలో నుంచి చీల్చేసిన దేవుడు. ఎంత మనల్ని ప్రేమిస్తే ఆయన చీల్చేసినాడు. ఇట్లా అందుకే దేవుడు చెప్తున్నాడు కదా, ఆయన మనల్ని అంతగా ప్రేమించుండు, మనం ఆయనను హత్తుకొని జీవించాలా. నాకు దేవుడు ప్రతి దాని మీద అనుభవం ఇస్తూ వస్తున్నాడు, ఒక్కొక్క దాని మీద. నేను ఎక్కడ బలహీనతగా ఉన్నాను కూడా ఆయన నాకు చూపిస్తున్నాను. నేను వాటి నుంచి విడుదల పొందడానికి నేను ఆయనను అడుగుతున్నా. అంటే చూడండి, మనం కూడా దేవుని అడగాల, దేవుని నేను ఎక్కడ బలహీనతగా ఉన్నా నన్ను అక్కడ నేను స్టాండప్ ఉండేటట్టు చేయదు. ఎందుకంటే మనం బలహీనతగా ఉన్నంత వరకు దుష్టుడు బలహీన పరుస్తూనే ఉంటాడు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను దేవునిలో ఉండాలి అని ఆలోచన చేసి దేవుని వైపు నేను నడవాలి అని అనుకుంటున్నాను. దుష్టుడు ఏం చేస్తాడు, అక్కడే కొడతాడు. ఎందుకంటే మన ఎక్కడైతే స్ట్రాంగెస్ట్ పాయింట్ ఉంటుందో అక్కడే వీక్నెస్ పాయింట్. నువ్వు ఏదైనా చూడు, నువ్వు వాక్యం బాగా ధ్యానిస్తున్నావా, వాక్యం దుష్టుడు కొడతాడు. ఇప్పుడు చాలా మంది బైబిల్ ట్రైనింగ్స్ తీసుకుంటారు దేవుని యొక్క ఆత్మ పొందుకోకుండానే. వాక్యాన్ని చదువుతారు, వాక్యాన్ని చూడకుండా చెప్పగలుగుతారు, వాక్యాన్ని మంచి ట్రైనింగ్ తీసుకొని చెప్తారు. కానీ ఏం లాభం దేవుని యొక్క ఆత్మ లేకపోతే? వాళ్ళు అక్కడే మోసపోయినారు కదా. గొర్రె చర్మము దేవుని యొక్క బిడ్డలు ఏం చేశారంటే, గొర్రె చర్మము వేసుకోవాల్సింది పోయి వాళ్ళు ఏం చేశారంటే, అది తోడేలు స్వభావం కలిగిన వాళ్ళు గొర్రె చర్మం వేసుకొని అనే కొరకు నీతిని సత్యని ప్రకటన చేస్తున్నారు. అక్కడ అంతా ఏం కమిలిపోతుంది, అంధకారమే కమిలిపోతుంది. అందుకే ఆత్మలన్నీ పాపంలో ఉండగలుగుతున్నాయి. అక్కడక్కడే వాళ్ళు ఉండిపోతున్నారు. పాపం నుంచి విడుదల పొందలేక బానిసత్వంలో ఉండిపోతున్నారు వాళ్ళు కదా. అందుకే శత్రువుని మనము ఎక్కడైతే తొక్కాలి అని అనుకుంటున్నామో, ఎక్కడైతే చితకకూడదామని అనుకుంటున్నామో వాడు అక్కడే బాణం వేస్తున్నాడు. కాబట్టి క్యూట్ అనేది అది ఎంత ఫాస్ట్ అంటే దాని టైము అయిపోతుంది అనేసి దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ మనం దేవుని బిడ్డలమై ఉండి ఆయన పని చేయలేకపోతున్నాం. ఆయన లాస్ట్ వారం కూడా దర్శనంలో మాట్లాడుతున్నాను, నేను ఆశీర్వాదం ఇవ్వబోతున్నాను అందరికని. ఆయన మాట్లాడిన దేవుడు ఆయన అంటుండు, నా కార్యాలు ఈ భూమి మీద నెరవేర్చబడుతున్నాయి, ఇంకా జరగాల నా కార్యాలని. అంటే ఆయన కార్యాలను ఆపేస్తున్నాడు దుష్టుడు. ఎందుకు ఆపేస్తున్నాడు అంటే, దేవుని యొక్క ఆత్మలో ఆయన రాజ్యానికి రావడానికి ప్రతి ఆత్మ సిద్ధపడుతుంది. కానీ దుష్టుడు ఏం చేస్తుంటే వాళ్ళని నలగగొడుతున్నాడు. దుష్టుడు నలగగొడుతున్నాడు. అందుకే వాళ్ళు దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు, అటు ఇది అయిపోతున్నారు. అంటే వాళ్ళు విసిగిపోతున్నారు వాళ్ళ జీవితానికి. వాళ్ళు ఇంకా మాకు ఎవరు లేరులే అని. కానీ ఎవరైతే చివరి వరకు ఆయనని పట్టుకొని ఉంటారో వాళ్ళు ఎప్పటికీ తప్పిపోరు. జీవకరితం పొందుకునేంత వరకు వాళ్ళు యుద్ధంలోనే ఉంటారు. నేను చూసిన, నాకు దేవుడు ఒక దర్శనం ఇచ్చిండు. ఆయన ఎంత యుద్ధం చేస్తున్నాడంటే, బ్రదరు చాలా యుద్ధం చేస్తున్నాడు. దుష్టుడు వస్త్రాలు చింపేసుకొని తీసుకెళ్లిపోదాం అనుకుంది, కానీ ఆ వస్త్రాలు కూడా గట్టిగా పట్టుకున్నాడు. ఆ వస్త్రాలు దుష్టుడు తీసుకోపోకుండా. కుటుంబంలో హింస, బయట హింస, ప్రతి దాంట్లో హింసనే, ప్రతిదీ బాధనే, వేదన, దుఃఖమే. కానీ ఆయన ఎట్లా సహించగలుగుతున్నాడు అంటే,
కేవలం దేవుని యొక్క ఆత్మచేతనే. అవసరం ఇట్లా గట్టిగా పట్టుకున్నాడు ఆ బ్రదరు. నేను అనుకున్నా ఎంత అంటే దుష్టుడు ఆ కిరీటాన్ని దోచుకోవాలని ఎంతో ప్రయత్నించినాడు. కానీ దుష్టుడే ఓడిపోయాను గాని ఆయన విజయం పొందినడు. జీవ కిరీటం పొందుకున్నాడు ఆయన. నేను చూసిన ఆ దర్శనంలో నాకు దేవుడు చూపించాను. ఆ పర్సన్ ఎవరో మనందరికీ తెలుసు ఆ పర్సన్ కదా. ఎందుకు ఆయన చూపిస్తున్నాడంటే మనం కూడా అట్లా తయారు కావాలా. ఈ లోకంలో నేను అంటున్న ప్రభా ఆ కాలంలో మీరిచ్చిన ప్రవక్తలే కానీ ఇంకా అపోస్తులు వీళ్ళందరూ ఎట్లా సేవ చేశారు, మా కాలంలో ఉన్నట్లే ఉన్నారు కదా. ఇంకా ఆ కాలంలో ఇంకా ఏ విధంగా ఉందో ప్రభా, అక్కడ అసలు వాళ్ళు ఎట్లా సహించగలిగారు, ఎట్లా భరించగలిగినారో ప్రభా అని అడిగితే, ఇప్పుడు మా లోకంలో ఉన్నారా లేదని అడిగితే నాకు చూపించిన దేవుడు. యోబు లాంటి సమస్యలు ఆయనకు ఉన్నాయి. ఆయన విజయం పొందినడు. నేను అదే అనుకున్నా. ఎంత ఎంత ప్రభా నీ సన్నిధిలో గడిపితే అంత విజయం పొందుకోగలిగినాడని. ఇది కూడా అంతే. మనం ఎంత వరకైతే ఆయన సన్నిధిలో గడుపుతామో అప్పుడే మనం విజయం పొందుతాం. కొన్ని రోజులు చదివి, కొన్ని రోజులు చదవకుండా, కొన్ని రోజులు ప్రార్థన. ఇది అట్లా ఉంటేనంట పాపంలో పడుతూనే ఉంటామంట. అందుకే అని అంటున్నాం. మనం ఏం చేయాలంటే ఆయన రక్తం వల్ల మనకు నీతిమంతులుగా మనం మార్చేసిన దేవుడు ఇక మీదట నుంచి మనము ఎట్లా అంటే ఇంకా బ్రతికిన దేవుని మళ్ళీ మళ్ళీ చంపకుండా కదా. ఎవరన్నా ఇప్పుడు మనుషులు నార్మల్ గా చూసుకుంటే చనిపోయినంటే వాళ్ళు తిరిగి లేవలేరు. వాళ్ళు ఎప్పుడు లేస్తారు తిరిగి దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడే ఉలికిపడి లేస్తాడు. కానీ యేసు ప్రభు అట్లా కాదు కదా. ఆయన చనిపోయి 3 days అయినాక తిరిగి లేచిన దేవుడు ఆ దేవుణ్ణి మళ్ళీ చంపుతుంటారు. మళ్ళా గుడ్ ఫ్రైడే చేస్తారు, మళ్ళీ ఈస్టర్ చేస్తారు. ఇవన్నీ చేస్తుంటారు. నాకు అదే అనిపిస్తది. అయ్యో ప్రభా నువ్వేమో సజీవుడవు అని ప్రార్థిస్తాము, యుగ యుగాలకు ఉన్నవడవు అని ప్రార్థిస్తుంటాము. ఇవన్నీ ప్రార్థనలు చేస్తుంటాం కానీ మనుషులు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ఆయన అదే అంటున్నాడు. పాపంలో పడిపోవడం అంటే ఇదే. అన్యులకు క్రైస్తవులకు డిఫరెన్స్ లేదంటే ఇదే. వాళ్ళు విగ్రహాధన లాగా ప్రతిదీ తెచ్చుకొని పెట్టుకున్నారు కదా. మన తండ్రి కంటే ఎక్కువ ఏదైతే ఇష్టపడతామో అదే విగ్రహాధన. అక్కడే పాపం ఉంది. దేవుడు ఆ పాపాన్ని తీసేసిన దేవుడు అక్కడ మన ఆ పాపం నుంచి మన మొత్తము ఆయన రక్తం చేత కడిగి వేసి మనం మంచిగా పరిశుద్ధతగా తయారు చేసి మళ్ళీ ఆయన వైపు నడిపించుకుంటుంటే మనుషులు ఏం చేశారంటే ఆత్మలో ఉండి జీవించాల్సింది పోయి లోకాన్ని వాళ్ళు ఇష్టం చేసుకున్నారు. లోకాన్ని వాళ్ళు ఎట్లా అంటే ఇష్టమైపోయింది. ఇక లోకానికి వాళ్ళు ఇట్లా అట్రాక్షన్ లాగా అట్లా మ్యాగ్నెట్ లాగా అతికిపోయినారు. కానీ ఏం లాభము? నాకు అదే అనిపిస్తది. దేవా వాటి నుంచి విడుదల పొందాలని కదా. అందుకే చూడండి దేవుడు ఆయన ఇచ్చును అందుకే. కానీ ఆయన మెయిన్ గా ఎవరి కొరకు ఆయన ఇవన్నీ రాయబడ్డాయంటే మనం ఆయన సన్నిధిలో ఉండడానికి, అనేకులకు నీతిని సత్యం ప్రకటించడానికి. కానీ ఇక్కడ ముఖ్యంగా మనకి మనము ఐజియా 45 చూడండి. ఐజియా 45 చూసుకుంటే చూడండి. ఆయనే నీతిమంతులుగా మనం మార్చబడినాక చూడండి, ఆకాశ మండలము నీతిని కుమరించినట్లు అంతరిక్షము మహావర్షము మహావర్షము వర్షించుము. చూడండి, ఆకాశ మండల నీతిని కుమరించినట్లు అంటే ఈ దేవుడు ఏమంటాడంటే ఆయన బిడ్డలుగా మనం మార్చబడి, అంటే ఆకాశము అన్నప్పుడు ఎవరు? దేవుని యొక్క బిడ్డలే కదా. మరి ఆకాశం అన్నప్పుడు దేవుని యొక్క బిడ్డలకు ఆయన ఏమంటున్నాడంటే సత్యాన్ని కుమరిస్తా అని అంటున్నాడు. ఆయన సత్యనైనా కుమరిస్తాను అన్నప్పుడు ఇక్కడ ఏమంటున్నావు? అంతరిక్షమును మహావర్షమును వర్షించును అంటే ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధాత్మ కుమరిస్తానంటుండు. ఇప్పుడు మీరు గ్రహించుకోండి, ఆయన మంచి అవకాశం ఇచ్చిండు. ఇంకా మీకు నేను సత్యాన్ని మీలో ఉండి బోధిస్తానని దేవుడు మనకు అంటాడు కదా, చెప్తాడు కదా. సత్యాన్ని బోధించాలంటే మనం ఏం పొందుకోవాలి? కడవరి వర్షం పొందుకోవాలి, ఆయన ఆత్మ పొందుకోవాలి. ప్రతిదినం ఆయన ఆత్మ పొందుకోవాలి. అప్పుడే నువ్వు భూమి మీద ఫలించగలుగుతావు. అనేక ఆత్మలు ఆయన వైపు నడిపించగలుగుతావు. చూడండి, భూమిని నేలను విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలుచును గాక, యెహోవాగు నేను దానిని కలగజేయి ఉన్నాను. చూడండి, ఇప్పుడు వాళ్ళకి మనం దేవుని యొక్క నీతిని సత్యని ప్రకటన చేయాలంటే ఉత్తగానే రారు. దేవుని యొక్క ఆత్మచేత మనం నడిపింపబడితేనే
ఆత్మలు ఆయన సన్నిధికి రాగలుగుతాయి. అదనమాట. ఎందుకంటే ఆకాశం అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా, ఆయన బిడ్డలం అనే నీతిని అన్నప్పుడు ఆయన సత్యాన్ని, కుమ్మరించినట్లు అన్నప్పుడు ఆయన నిజంగా కుమ్మరిస్తాడు ఆయన సత్యాన్ని కదా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న దేవుడు మరి అనే సత్యాన్ని మనకి ఇస్తానన్నప్పుడు మనం పొందుకోవాలా. ఇంకోటి ఏంటంటే ఆయన వర్షిస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ప్రతిదినం పొందుకోవాలా కదా. ఆయన అదే అంటున్నాడు ఇక్కడ, అంధకారమైన స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములో మరుగైన ధనము నీకిచ్చుదను. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, దేవుడు ఏమంటున్నా అంటే అంధకారము కలగజే వాడు ఆయననే అంటున్నాడు కదా. ఇప్పుడు ఈ అంధకారం కలగజేసిన దేవుడు ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళకు సువార్త చేయాలంటే అంధకారం నుంచి నువ్వేం చేయాలంటే ఆ ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే వర్క్ చేస్తామో అదే తవ్వుతా ఉంటే అదే మీద మనకు అభివృద్ధి పొందుతూ ఉంటాం. నువ్వు డబ్బు సంపాదించుకుంటున్నావు, డబ్బులను నువ్వు బాగా సంపాదించుకుంటావు. అదే నువ్వు వాక్యం ధ్యానించుకుంటే వాక్యం బాగా సంపాదించుకుంటావు కదా. అట్లనే ఇక్కడ కూడా అంతే, నువ్వు అంధకారంలో ఉన్న ఆత్మల దగ్గరికి వెళ్ళి నువ్వు సువాత ప్రకటన చేస్తానంట, ఆ ఆత్మ రక్షింపబడుతుంది. ఎందుకంటే మరుగైన స్థలంలో వాళ్ళు దాచబడి ఉన్నారు, ఎక్కడే ఉన్నారు దేవుని యొక్క బిడ్డలు. అది ఇప్పుడు అంధకారంలో ఉన్న వాళ్ళంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, దేవుని తెలియని బిడ్డలంటే అంధకారంలో ఉన్నట్లు. ఈవెన్ దేవుని కోసం తెలిసిన వాళ్ళు కూడా అంటే వాళ్ళ అనాథులైన అన్యులు, దేవుని తెలిసిన వాళ్ళేమో అన్యులైతున్నారు కదా. ఇప్పుడు గొప్ప జనకి నీతిని సత్యని ప్రకటించాలంటే వాళ్ళ అంధకారం నుంచి వాళ్ళు బయటికి రావాలా. మనము యోహాను సువార్తలో అంటాం కదా, ఆయన వెలుగు ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను. ఆయన వెలుగు వస్తుంది కానీ ఎవరు దాన్ని ఏమంటే వెలుగు వస్తుంది కానీ దాన్ని పైన మాత్రమే చూస్తున్నారు, లోపల వరకు వాళ్ళు తెచ్చుకోలేకపోతున్నారు ఆయన వెలుగుని. వాళ్ళు మళ్ళీ చీకట్లో ప్రకాశిస్తున్నారు వాళ్ళంతా గొప్ప జనం. కాబట్టి ఇక్కడ కూడా అదే అంటున్నా, అంధకారం స్థలంలో ఉంచబడిన నిధులనే కానీ రహస్య స్థలంలో ఉన్న మరుగైన ధనమే కానీ నీకు ఇచ్చేదను. చూడండి, అంధకారంలో ఉన్న వారికేమో విడుదల, అంధకారంలో ఉన్న వారికి దేవుని యొక్క నీతిని సత్యన ప్రకటన చేసినప్పుడు వాళ్ళకు విడుదల వస్తుంది. ఇక్కడేమో రహస్య స్థలంలో మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. ఎప్పుడైతే రహస్య స్థలము అంటే నువ్వు దేవుని యొక్క సన్నిధి కడకు వచ్చి రహస్య స్థలము ఒక ప్లేస్ ని నువ్వు చూస్ చేసుకుని ఆయన సన్నిధిలో కూర్చొని నువ్వు కూర్చొని బాగా ప్రార్థన చేస్తే మరుగైన ధనము నీకు ఇచ్చేదని. అంటే నువ్వు దేవుని కొరకు అడుగుతున్న దేవా, నేను నీతిని సత్యాన్ని ప్రకటించాలా, నేను అనేకమైన దర్శనములు చూడాలా, అనేకమైన నేను చూసుకోవాలని పైన వాటిని నేను వెతకాలంటే ఆయన అక్కడికి ఇస్తానంటూ. మనం ఆత్మల కోసం అడిగితే ఆయన ఆత్మలు ఇస్తాడు. ఆత్మల రక్షణ కొరకు మనం అడుగుతాం కాబట్టి ఆత్మలను ఇస్తాడు ఆయన. కానీ మనం దానికంటే ముందు పైన వాటిని అన్నిటిని పొందుకోవాలంటే మరుగు చేయబడిన చాలా ఎన్నో ఉన్నాయి దేవుని యొక్క సన్నిధిలో కదా. ఇప్పుడు పైన ఆ దర్శనంలోనే మనం పైనకు వెళ్ళి అవన్నీ చూస్తున్నామనంటే అది ఎందుకనంటే అవి ఎట్లా అంటే సీక్రెట్ గా చేయబడే అవన్నీ, ఇట్లా మరుగు చేయబడే అవన్నీ. అదే ఇప్పుడు చూడండి, యేసు ప్రభు ఉన్నాడు, ఆయన వెలుగుకి ఇప్పుడు ఏమంటే లోకానికి మొత్తం ఆయనని వెలుగు, ఆయననే సమస్తం అని మనకు తెలుసు. కానీ యేసు ప్రభు ఉన్నాక కూడా ఆయన దాచిపెట్టినారు. ఎట్లా అంటే ఆయన సత్యాన్ని దాచిపెట్టినారు, ఎవరు బయటకు తీసుకురాలేదు. ఆయన సత్యాన్ని ఆయనే పంచుకున్నాడు యేసు ప్రభు. ఆయన ఉన్నంత వరకు ఎవరు కూడా ఆయన దేవుడని నమ్మలేకపోయినారు ఆ టైంలో యేసు ప్రభుని. అది మరుగు చేయబడినట్లే ఉంది. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సత్యాన్ని ఎవరైతే గ్రహించినారో ఆ యొక్క 12 మంది, వాళ్ళు మాత్రమే తెరచబడ్డది వాళ్ళకి. మరి నిజమైన ధనము యేసు ప్రభే కదా అని. సమస్తం ఆయన దగ్గరే ఉంది, ఇంకేముందని ఈ లోకంలో ఏం లేదు, సమస్తం ఆయన దగ్గరే ఉంది. అందుకే మరుగైన ధనము నీకు ఇచ్చేదని అంటుడు. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆశించి దేవుని వైపు వెళ్తామో ఆయన్ని పట్టజాలనంత ఓపెన్ చేసి మొత్తం నువ్వేది అడుగు అవన్నీ ఓపెన్ అప్ చేస్తాడు, రివీల్ చేసేస్తాడు ప్రతిదీ. కాబట్టి సమస్తం ఆయన దగ్గరికి వెళ్ళాలా, ఆయననే అడగాల. ఇంకా ఆయన తప్ప ఈ లోకంలో మనకి ఎవ్వరు ఏది చేయరు. ఇది నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. తెలుసని వదిలేసుకోవద్దు, ఆయన కృప నుంచి తొలగిపోవద్దు, ఆయన కనికరం నుంచి తొలగిపోవద్దు. కాబట్టి ఆయన కృప ఉండాలన్నా, ఆయన కృపలో నువ్వు నిలిచి ఉండాలంటే నువ్వు నీతిని సత్యని ప్రకటన చేయాలా, నీతి మంతులుగా మార్చబడాల. అప్పుడే మనం ఆయన వైపు ఉంటాము. నేను అందుకే అడుగుతా దేవునికి ప్రతిరోజు నాకు తెలిసిన మట్టుకైతే దేవుని అడుగుతా, అంధకారం నుంచి ప్రతి బిడ్డ విడుదల పొందాల ప్రభా అని. నా హృదయంలో అనిపిస్తుంది, ఏంది ప్రభా ఈ చీకటి నాలో ఉన్న తీసేసే ప్రభాని కూడా ప్రార్థిస్తుంది. ఎందుకంటే బోధించే వారి సరిగా లేకపోయి ఉంటే
ఇంకా వినేవాళ్ళు ఎట్లా ఉండిపోతారు? నాకు దేవుడు అదే మాట్లాడాడు. ఇర్మియాల 23 చాప్టర్‌లో చూసుకుంటే 23 అండ్ 24ల అక్కడ మొత్తము బోధకుల కోసమే ఉంటది. నేను అడిగిన దేవునికి ఏంది ప్రభా మరి ఇట్లా అంటే ఆయన అదే చూపిస్తుండు. ప్రకటించే వాళ్ళు కరెక్ట్‌గా ఉండాలని. నేను అందుకే అంటే ప్రభా నీ సువార్త ప్రకటన చేయాలంటే నేను కరెక్ట్‌గా ఉండాలి. నేను కరెక్ట్ లేనిది నేను ఎట్లా నీ సువార్త ప్రకటన చేస్తా ప్రభా అని. అందుకే ఆయన సువార్తని ప్రకటన చేయడానికి ధైర్యంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటాము. ఆహ్, ప్రతిదీ ఆయన చెప్పిన మాటను అంగీకరించి నడుచుకున్నాం అనుకునే సరికి ఖతం సమస్యలు, శ్రమలు ఇవి వస్తనే ఉంటాయి. ఎందుకంటే ఆయన తీర్మానం చేసుకుంటున్నాం. నా దేవుడు యేసుప్రభే అని. మనం డిసైడ్ చేసుకుంటున్నాం ఆయన తప్ప ఇంకా మనకు ఎవ్వరొద్దని కదా! నువ్వు ఆయనకి మాత్రమే చోటివ్వు. ఆయనని ప్రేమించే దేవుడు, ఆయనని సమస్తము ఇచ్చే దేవుడు మనకి. కాబట్టి ఆయన రాకడ త్వరలో ఉంది. మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, సర్వాధికారి నీకు వందనాలు ప్రభా! జీవం కలిగిన దేవానికి వందనాలు ప్రభా! ప్రభా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించినారు. యేసయ్య మమ్మల్ని ప్రభా నీతిమంతులుగా మార్చినారు. యేసయ్య దాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు తండ్రి. తండ్రి ఈ ధన్యత ఎంతో మంది పోగొట్టుకుంటున్నారు. అంధకారంలో ఎంతో మంది ఉన్నారు నైనా. వారిని కాపాడండి, వారిని రక్షించండి నైనా. నీ యొక్క కృప కనికరంలో ప్రభా ప్రతి బిడ్డని ప్రభా నీ యొక్క రక్షణలోకి కృపలోకి ముద్రించుకోమని ప్రార్థిష్టం నా తండ్రి. సహాయపడమని ప్రార్థిష్టం నాయన. ఏసానికి వందనాలు ప్రభా. దేవా నువ్వు ఎంతగానో మా కొరకు ప్రభా శిల్వ మరణం పొందినవు ప్రభా. ఎంతగానో ప్రేమించినైనా దేవాని యొక్క ప్రేమ మాకు అందరికి అనుగ్రహించండి ప్రభా. ప్రతిదినం నీ ప్రేమ పొందుకోవాల్సిందే. ప్రతిదినం నీ నీతిని సత్యని మేము ప్రకటన చేయాల్సిందే ప్రభా. మేము ఈవెన్ కళలు కూడా ప్రభా ఎలాంటి తప్పిదములు చేయొద్దు తండ్రి. మేము కళలోనే కానీ ప్రభా మా నిత్య జీవితంలోనే కానీ ప్రభా ఎక్కడే కానీ ప్రభా మేము ఏ తప్పులో పడకూడదు. ఆ పాపానికి మేము చోటు ఇవ్వద్దు తండ్రి. మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాను నేను. ఏసానికి వందనాలు తండ్రి. దేవా యేసు ప్రభా ఎన్నో రోగాలు రాబోతున్నాయి అని అన్న ప్రభా కనికరించండి, దయ చూపించండి. ఏసయ్య మా దేశాన్ని కాపాడమని ప్రార్థిష్టం నా తండ్రి. ఆ రోజు ఇర్మియా ప్రార్థనను విన్నావు తండ్రి. ఈ రోజు మా ప్రార్థన కూడా వినండి నాయన. సమాధానం ఇయ్యండి తండ్రి. రోగాల నుంచి ప్రభా ఎంతో మంది ప్రభా నశించిపోతున్నారు నాయన. దేవ వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి. వాళ్ళ హృదయాన్ని మార్చుకోవడానికి తండ్రి సహాయపడమని ప్రార్థిష్టం నా తండ్రి. ఈశానికి లెక్కలేని వందల ప్రభా. ఏసయ్య కనికరించండి నైనా. ఈశానికే కృతజ్ఞతలు తండ్రి. తండ్రి యేసు ప్రభా ప్రతి దినము ప్రభా నీ యొక్క శిలువ మరణం మాకు జ్ఞాపకం చేయండి ప్రభా. మేము పాపంలో పడకుండా ఉండడానికి తండ్రి. ఎందుకంటే ప్రభా నీ యొక్క శిల్వ మరణం మాకు జ్ఞాపకం చేస్తేనే ప్రభా మేము పాపంలో పడము తండ్రి. ఎందుకంటే తండ్రి మేము ప్రభా మట్టి మరుపుల వాళ్ళం ప్రభా. ఏది కూడా ప్రభా జ్ఞాపకం ఉండదు. కాబట్టి ప్రభా మేము ప్రతిదీ జ్ఞాపకం పెట్టుకోవడానికి మీరే మాకు జ్ఞాపకం చేయండి ప్రభా. నువ్వు అన్నావు ప్రభా సమస్తం ప్రభా నువ్వు ప్రతిదీ జ్ఞాపకం చేస్తానన్నావు కదా ప్రభా. నీ యొక్క ఆత్మచేత మరి మా అందరికీ కూడా ప్రభా నీ యొక్క ఆత్మచేత మాకు జ్ఞాపకం చేయండి. ప్రతిదినం మాకు జ్ఞాపకం చేయండి. మేము ఏ పాపంలో పడకుండా ఉండడానికి. ఎందుకంటే ప్రభా అంధకారం మొత్తం కమ్మిపోయిందని అన్నావు ప్రభా. నీ రాకడ ఎంతో సమీపంలో ఉందన్నావు ప్రభా. కాబట్టి ప్రభా నీ రాకడ సమీపంలో ఉంది. మేము ఏది కూడా ప్రభా నిర్లక్ష్యం చేయడానికి ఇవ్వలేదు ప్రభా. మమ్మల్ని క్షమించలేనైనా కానీ నీ యొక్క సమయంలో మేము గడపాలా. నీ సందులో మేము ఉండాలి తండ్రి. కన్నీటి ప్రార్థన చేయాలనైనా అన్ని ఆత్మల కోసం మేము భారంగా చేయాలి తండ్రి. ఏదో ప్రభా ఇష్టం లేనట్లు ఇష్టం ఉన్నట్టు మేము అట్లా నటించొద్దు ప్రభా. అలాంటి ఏమైనా ఉండుంటే ప్రభా తీసివేయండి ప్రభా. ఏసా మేము యథార్థత హృదయం మాకు అనుగ్రహించండి. యథార్థంగా మేము నీ యొక్క నీతిని సత్యని మేము ప్రకటన చేయాలా ప్రభా. యథార్థత మనసుని మాకు ఇవ్వండి తండ్రి. మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నా తండ్రి. దేవాయసు ప్రభా నువ్వు ఇచ్చిన ప్రతిదీ కూడా ప్రభా నీ చిత్తమైతే ఏదైతే ఉందో ప్రభా అది మా జీవితంలో నెరవేర్చండి. మేము చేస్తాం ప్రభా నీ నీతిని సత్యని మేము ప్రకటన చేస్తాం. మమ్మల్ని నడిపించండి ప్రభా. నీ యొక్క ఆత్మచేత మాకు నడిపింపు ఇవ్వమని ప్రార్థిస్తాం నా తండ్రి. సహాయపడమని ప్రార్థిస్తాం యేసయ్య. నీ లెక్కలేని వందనాలు తండ్రి. దేవా యేసు ప్రభా ఎంతగానో ప్రభా మరుగైన నిధులు ప్రభా దాచిపెట్టి ఉన్నాను ప్రభా. దేవా యేసు ప్రభా మరి మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాం ప్రభా. ప్రతిదీ కూడా ప్రభా మాకు బయలుపరచండి. దేవా మేము ఫ్యూచర్ ని చూడాలని అనుకుంటున్నాం. ప్రతిదీ మేము చూడాలా ప్రభా. ఎందుకంటే ప్రభా నీ నీతిని సత్యని మేము ప్రకటన చేయాలి ప్రభా. ఎవరు బోధించిన విధంగా మేము బోధించాలా ప్రభా నీ నీతిని సత్యని ప్రభా. దేవాయసు ప్రభా ఆ కాలంలో ప్రభా నీ యొక్క నీతిని సత్యని ప్రకటన చేసినప్పుడు ప్రభా ఎంతో మంది ప్రభా ఆశ్చర్యపోయినారు ప్రభా నీ యొక్క బోధకి తండ్రి. మరి మేము కూడా ప్రభా నీ నీతిని సత్యని ప్రకటన చేస్తే ప్రభా అందరూ అట్లా ఆశ్చర్యపోలే ప్రభా. అక్కడే ప్రభా నీ యొక్క రుచిని వారు ఎరగాల ప్రభా.
తెలుసుకోవాలని ఆయన సహాయపడమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఏసా నీకు లెక్కలేని వందనాలు ప్రభా. దేవా ఎంత మందికైతే ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ లేదు ప్రభా, వారికి అందరి మీద ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మని కుమ్మరించండి నైనా. ప్రతి ఒక్కరు ప్రభా విజృంభించి ప్రభా నీ యొక్క సేవ చేయాలి తండ్రి. అగ్నిలాగా తయారు కావాలని ఆయన ఏసా నీ యొక్క అగ్ని చేత మమ్మల్ని తయారు చేయండి ప్రభా. ఏసా నీ యొక్క అగ్ని కవచాలు మేము ధరించుకోవాలి ప్రభా. ప్రతిదీ కూడా ప్రభా మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నా తండ్రి. చివరి దినాలు ప్రభా మేము ఎక్కడ మోసపోవద్దు తండ్రి. దేవా యేసు ప్రభా దుష్టుడు ప్రభా ఎంతో మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాగా ప్రభా, ఆ మోసంలో మేము పడద్దు తండ్రి. ఎందుకంటే ప్రభా నీ యొక్క ఆత్మ మాలో ఉన్నంత వరకు ప్రభా మేము మోసపోం ప్రభా. మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నా తండ్రి. దేవా నువ్వు ఇర్మియాకు వాగ్దానం చేసిన ప్రభా, పెకిలించుటకు, విరుగొట్టుటకు, నాటుటకు ప్రభా. మరి ప్రభా ఎలాంటి అబద్ధమైన బోధ మా దగ్గరకు వచ్చినా అది మా నుంచి తీసివేస్తానని అన్నావు ప్రభా. కాబట్టి ప్రభా ఎంతమంది అయితే ప్రభా అబద్ధంలో జీవిస్తున్నారో వాళ్ళంతా విడుదల పొందాల ప్రభా. నీ సత్యాన్ని గ్రహించుటకు తండ్రి ప్రతి ఆత్మీయమైన నేతను మీరు విప్పుమని ప్రార్థిస్తున్నా తండ్రి. సహాయపడమని ప్రార్థిస్తున్నా తండ్రి. పరిశుద్ధ సర్వశక్తి మంత్రుల సర్వాధికారికి వందనాలు ప్రభా. జీవం కలిగిన దేవానికి వందనాలు తండ్రి. ఈ రాజ్యానికి సాహిత్యలు శ్రభ ఒరియా లేదా శ్రభ ఏకరాజానికి స్తోత్రం తండ్రి. సహాయపడమని ప్రార్థిస్తున్నా తండ్రి. జీవం కలిగిన దేవ, రోషం కలిగిన దేవ, పౌరుషం కలిగిన దేవానికి వందనాలు ప్రభా. ఏసే మా ఆత్మలు మేలుకుగా ఉండాలి, విశ్వాసంలో మేము నిలకడగా ఉండాలి తండ్రి. పౌరుషం కలగాల, రోషం కలగాల, ప్రతి కార్యంలో ప్రభా మేము ప్రేమతో చేయాలి తండ్రి. ఆ యొక్క ప్రేమ మాకు ప్రతి దినం ఉండాలి ప్రభా. అది మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్న తండ్రి. దీర్ఘశాంతంలో మమ్మల్ని నడిపించు ప్రభా. సాయపడమని ప్రార్థిస్తున్న తండ్రి. నీ రాకడకు ప్రభా ప్రతి బిడ్డను సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. సిస్టర్ థ్యాంక్ యూ. ఇస్తున్నాము వందనాలు. బ్రదర్ బ్లెస్సింగ్ ఇచ్చేయండి. బ్రదర్ బ్లెస్సింగ్ ఇచ్చేయండి. బ్రదర్ నేనే ఇస్తున్నా. పోయిన కృప పరిశుద్ధాత్మ నడిపింపు అందరికీ సదాకాల తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్. Praise the Lord, brothers and sisters.